బ్రేకింగ్ న్యూస్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి తనని మోసం చేసింది అంటూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అని చెప్తున్నారు. సౌమ్య శెట్టి తనకు వల విసిరి లక్షల రూపాయలు కాజేశారని చెప్తున్నారు. కానీ సౌమ్య శెట్టి అంటూ ఉన్నారు, నేను ఎవరిని మోసం చేయలేదు, నేనే మోసపోయానని అంటూ ఉన్నారు. సౌమ్య శెట్టి లక్ష్మీకాంత్ రెడ్డి కేసులో అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి? సౌమ్యారెడ్డి చెబుతున్నది నిజమా? లక్ష్మీకాంత్ రెడ్డి చెబుతున్నది నిజమా? లక్ష్మీకాంత్ రెడ్డి మోసపోయారా? సౌమ్య శెట్టి మోసపోయారా? ఈ డిబేట్లో మనం తేల్చుదాం. ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు లక్ష్మీకాంత్ రెడ్డి. నేను సౌమ్య శెట్టి చేతిలో మోసపోయాను అంటున్న లక్ష్మీకాంత్ రెడ్డి మనకి అందుబాటులో ఉన్నారు. మనం మరికొద్దిసేపట్లో సౌమ్య శెట్టితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇద్దరు వెర్షన్స్ విన్న తర్వాత ఎవరి ఆరోపణల్లో వాస్తవం ఉంది, ఎవరి మాటల్లో వాస్తవం ఉంది, ఎవరి చేతిలో మోసపోయారో ఈ డిబేట్లో మనం తేల్చుదాం. లక్ష్మీకాంత్ రెడ్డి గారు నమస్తే. లక్ష్మీకాంత్ రెడ్డి గారు నా మాట వినిపిస్తుందండి? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి విశాఖపట్నంలో ఉంటారు. సౌమ్య శెట్టి తనను లక్ష్మీకాంత్ మోసం చేశారు అని చెప్తున్నారు. మరి నిజంగా సౌమ్య శెట్టి లక్ష్మీకాంత్ని మోసం చేశారా, లేదు లక్ష్మీకాంత్ చేతిలోనే సౌమ్య శెట్టి మోసపోయారా? వాస్తవాలు ఏంటి? సౌమ్య శెట్టి చేతిలో నేను మోసపోయాను, నా డబ్బులతో నగలు కొనుక్కొని నన్ను మోసం చేశారు సౌమ్య శెట్టి అని లక్ష్మీకాంత్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. లేదు, నేనే లక్ష్మీకాంత్ రెడ్డి చేతిలో మోసపోయాను, అందుకు సంబంధించి ఫిర్యాదు కూడా చేశాను, 2 కంప్లైంట్లు పోలీస్ స్టేషన్లో లాడ్జ్ అయ్యాయి అని సౌమ్య శెట్టి చెప్తున్నారు. ఇప్పుడు మనం సౌమ్య శెట్టితోనూ లక్ష్మీకాంత్ రెడ్డితోనూ మాట్లాడబోతూ ఉన్నాం. సౌమ్య శెట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు సౌమ్య శెట్టికి. నేను సినిమాల్లో నటించాలి అన్నది నా కోరిక అని సౌమ్య శెట్టి చెప్తున్నారు. అందుకు సంబంధించి నిర్మాతలతో మాట్లాడుతూ ఉంటాను, చాలామందిని కలుస్తూ ఉంటాం, అలా అని చెప్పి నాపై నిందలు వేయడం సరికాదు అని సౌమ్య శెట్టి చెప్తున్నారు. కానీ లక్ష్మీకాంత్ రెడ్డి చెప్తున్నది ఏంటి అంటే, నాకు 2వ భార్యగా ఉంటాను అని నన్ను నమ్మించి నా దగ్గర లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశారు సౌమ్య శెట్టి అని లక్ష్మీకాంత్ రెడ్డి అంటూ ఉన్నారు. లక్ష్మీకాంత్ రెడ్డి మనతో కనెక్ట్ అవుతున్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. మరికొద్ది సేపట్లో సౌమ్య శెట్టి కూడా బిగ్ టీవీ స్టూడియోకి వస్తారు. బిగ్ టీవీ స్టూడియోలో సౌమ్య శెట్టితో మనం మాట్లాడదాం. లక్ష్మీకాంత్ రెడ్డి గారు, మీకు ఒక లింక్ వచ్చింది, జూమ్ లింక్ వచ్చింది. ఒక్కసారి ఆ జూమ్ లింక్లో లాగిన్ అవ్వచ్చు మీరు. ఈ డిబేట్ చూస్తున్న ఆడియన్స్ ఎవరిది తప్పనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. లక్ష్మీకాంత్ రెడ్డి మనకి అందుబాటులోకి వస్తున్నారు. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఆమె సౌమ్య శెట్టి. లక్ష్మీకాంత్ రెడ్డి మనకు అందుబాటులోకి వచ్చారు. లక్ష్మీకాంత్ రెడ్డి గారు, ఒకసారి మీ మొబైల్ ప్రాపర్గా సెర్చ్ చేయండి. లక్ష్మీకాంత్ రెడ్డి చెప్తున్నది వాస్తవమా? సౌమ్య శెట్టి మాటల్లో వాస్తవం ఉందా? ఎవరిని మోసం చేశారు? ఈ డిబేట్లో మనం తేల్చుతాం. లక్ష్మీకాంత్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే లక్ష్మీకాంత్ రెడ్డి గారు, ఏం జరిగింది? మీరు సౌమ్య శెట్టిని మోసం చేశారా? సౌమ్య శెట్టి చేతిలో మీరు మోసపోయారా? అసలు ఏంటి వాస్తవాలు ఏంటి? కేసులో ఏం జరిగింది? నేనే చాలా దారుణంగా అమ్మాయి చేతిలో మోసపోయానండి. ఆవిడ ఏం ఆవిడ అన్ని పక్కడబంది ప్లాన్ తోనే నన్ను ట్రాప్ చేసింది. ట్రాప్ అంటే ఇదే, ఇంకా తెలివిగా సినిమా అగ్రిమెంట్ వేయించుకోవడం, డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. మీరు క్వశ్చన్ అడగండి సార్, ఆన్సర్ చేస్తాను నేను. ఓకే, ఏంటి అదే ట్రాప్ అంటే ఏంటి? మీరు ఎలా మోసపోయారు? ఇప్పుడు అమ్మాయి ఇంతకు ముందు ఒక ఇంట్లో దొంగతనం చేసిందండి. వైజాగ్ లో దొంగతనం చేసింది. ఆ దొంగతనం కేసులో అమ్మాయి నాతో కలిసింది. అంటే నాకు ఇట్లా హెల్ప్ చేయాలి మీరు. ఓకే, దొంగతనం కేసులో అమ్మాయి మిమ్మల్ని కలిసింది? కలిసిందండి. ఫోన్ లో ఫస్ట్ మామూలుగా చాటింగ్ లో కలుసుకున్నాం ఫోన్ లో. మీది మహబూబ్ నగర్, ఆమెది విశాఖపట్నం. అసలు మీకు ఆమెకి ఎలా చాటింగ్లో ఎలా కలుసుకున్నారు? ఫస్ట్ ఎలా కలుసుకున్నారు?
నేను హైదరాబాద్ లో ఉంటా సార్. నేను హైదరాబాద్ లో ఉంటుంటే గత ఉమ్, 10 ఏళ్ల నుంచి హైదరాబాద్ లో స్థిరపడిన నేను. ఉమ్, నాకు మొదటిసారి పరిచయం సోమేశెట్టి గారు ఉమ్. 2021 మార్చి 22 పరిచయం అండి. ఎలా ఓకే. పరిచయం అంటే మా ఇంటికి కాస్టింగ్ కోచ్ పిల్లోడు వెంకట్ అని ఉంటాడు, వెంకటేష్ అని ఉంటాడు అబ్బాయి రాజమండ్రి. ఉమ్, ఇట్లా సోమేశెట్టి అని యాక్టర్ అన్న, మీ ఇంట్లో ఎవరు లేరు కదా, ఫ్యామిలీ ఇప్పుడు ఊరికి వెళ్ళిపోయారు కదా, మరి ఉమ్. 3 రోజులు అమ్మాయికి షెల్టర్ కావాలని అంటే సరే తీసుకొచ్చుకో, ఇబ్బంది ఏం లేదని చెప్పానండి. ఓకే. 22, 23, 24 మా ఇంట్లో ఉంది అమ్మాయి 2021 లో. ఉమ్, 3 డేస్ ఉన్నది మా ఇంట్లో బాగానే ఇద్దరం. అంటే అప్పుడేం మాకు ఈ రిలేషన్ అట్లాంటిది ఏం లేదు. జస్ట్ ఓకే. డైనింగ్ టేబుల్ కాడ మాట్లాడుతుంటే ఏం షూటింగ్ ఉంది ఏందని అంతవరకు కన్వర్జేషన్. అమ్మాయి అప్పుడే నాకు ప్రపోజల్ పెట్టింది. నేను కూడా అమ్మాయికి ప్రపోజల్ ఓకే అన్న ఆ టైంలోనే. ఏంటి, ఏం కట్ ఏం చేస్తే ప్రపోజల్ 3, పెట్టారు? అదే మనం కలిసి ఉందాము. నేను కూడా అప్పుడు నేను సినిమా తీస్తున్నా, అప్పుడు నేను కూడా సినిమా తీస్తున్నా ఆ టైంలో. ఓకే. నా మీరు సినిమాలో కూడా ప్రొడ్యూసర్ చేయండి. కూడానా? నేను ప్రొడ్యూసర్ కూడా అండి. ఓకే. ఏం సినిమాలు తీశారు? కేర్ ఆఫ్ వాట్సాప్ అని ఒకటి సార్, ఇంకొకటి వచ్చేసి మరణం చెప్పిన కథ, ఓకే. యూట్యూబ్ రిజైంట్ అవి. అయితే అట్లా ఉమ్, పరిచయం అయిందండి. అమ్మాయి నాకు చెప్పబెట్టకుండా 4వ రోజు వెళ్ళిపోయింది. నేను ఉమ్, ఫోన్ చేశాను, ఏంటి మేడం చెప్పకుండా వెళ్ళిపోయారంటే, నాకు అర్జెంట్ గోవాలో షూటింగ్ ఉంది, వెళ్ళిపోయిన నెక్స్ట్ టైం కలుస్తాలే అని చెప్పింది అమ్మాయి. ఉమ్, నాకు సినిమానే కాక నాకు కొంచెం వేరే బిజినెస్లు ఉన్నాయి, శాండ్ బిజినెస్ అవి ఉన్నాయి. నేను ఉమ్, దాంట్లో ఇంకా అమ్మాయిని పట్టించుకోలేదు, మనకు చెప్పకుండా వెళ్ళిపోయింది కదా, ఎందుకు పట్టించుకోవాలని వదిలేసిన అమ్మాయిని. కట్ ఉమ్, చేస్తే 2025 సేమ్ మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ పరిచయం అయింది అమ్మాయి. నేనే పరిచయం ఉమ్, ఎట్లా పరిచయం చేసుకున్నా అంటే, ఈ అమ్మాయి అప్పటికి యూట్యూబ్ లో దానిలో వీడియోలు వస్తున్నాయి అమ్మాయివి. ఉమ్. ఏ వీడియోలు అంటే, ఈ జనపల్ల ప్రసాద్ గారి ఇంట్లో ఏదో 150 తులాలు బంగారం దొంగతనం చేసిందని వస్తుంది అమ్మాయిది. నేను దాన్ని చూసి మెసేజ్ చేసిన అమ్మాయికి. ఉమ్. చేస్తే మీరు నన్ను డోంట్ రికగ్నైజ్ అని మెసేజ్ చేసింది. నేను వాయిస్ మెసేజ్ పెట్టంగానే అమ్మాయి రిప్లై ఇచ్చింది. అక్కడ నుంచి మా కన్వర్జేషన్ స్టార్ట్ అయిందండి. ఓకే. స్టార్ట్ అయింది. ఫైనల్ గా 2025 మార్చి 29 తారీఖు కలుసుకుందామని ఇద్దరం మాట్లాడుకున్నాం. భీమిలిలో ఉన్న కాసా బీచ్ రిసార్ట్ లో ఫస్ట్ సారి మేము ఇద్దరం కలుసుకున్నామండి. ఆ రోజు ఫిజికల్ గా అయితే ఏం ఇప్పుడు కలుసుకోలేదు, ఏం 2020 మాట్లాడుకోలేదు. ఎప్పుడది, ఏ ఇయర్ లో? 2025 2025 మార్చి 29 ఈ సంవత్సరమే, 3-4 మంత్స్ ఓకే. బ్యాక్ ఉమ్, అక్కడ కలుసుకున్నాము. కలుసుకున్న తర్వాత ఆ రోజు ఏం మాట్లాడుకోలేదు అమ్మాయి నేను. అంతకుముందు మాట్లాడుకున్న దానిలో పండగ టైంలో వస్తారు కదా, నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నామంటే ఒక చైన్ ఇచ్చానండి, 45,000 క్యాష్ ఇచ్చాండి అమ్మాయికి పండగ బట్టలు తీసుకోమని. చైన్ ఇచ్చారా? గోల్డ్ చైన్ ఒకటి ఇచ్చా 6 గ్రాములు, ఫస్ట్ డే మీటింగ్ లోనే. ఎంత పెట్టుకున్నారు అది? అది అప్రాక్సిమేట్లీ అప్పుడు 45,000-50,000 ఉంటుంది సార్. ఉమ్, తర్వాత 45,000 ఓకే. క్యాష్ ఇచ్చి ఎల్లుండి అంటే 31st కు ఏం పండుగ ఉంది, ఉగాది పండుగ ఉంది. ఉగాది ఓకే. ఆ పండుగ కూడా చైన్ బట్టలు పిక్ తీసుకొని ఉందా? 45,000 ఏంటంటే ఆ చైన్ కి సంబంధించిన బిల్లు కానీ పిక్ కానీ ఉందా? ఉన్నాయి సార్, అన్ని ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ డే ఉమ్, అమ్మాయి కలిసిన ఫోటో కూడా నాతో ఉందండి. ఫస్ట్ మీటింగ్ మాది, ఓకే. ఇది ఫస్ట్ డే మీటింగ్ అండి. ఇది ఆహా, ఓకే. మీరు ఫస్ట్ ఎప్పుడు? ఫస్ట్ మొన్న మీటింగ్ మార్చిలో. ఓకే. మార్చి 29. మళ్ళీ 31వ తారీఖు నాడు పండుగ రోజు మళ్ళీ వచ్చింది, అదే రోజు. ఉమ్, అదే రోజు వచ్చింది, పండుగ ఉంది కదా విజ్ చేద్దామని వచ్చింది. ఆ రోజు క్లియర్ గా మాట్లాడుకున్నాం మేము ఎట్లా లైఫ్ లో స్టార్ట్ చేద్దాము, ఎట్లా ఉందామని. మార్చి 31 తారీఖు మాట్లాడుకున్నామండి మేము. కాదు, అంత ఆ, తక్కువ వ్యవధిలోనే కలిసి ఉందామని ఎలా మాట్లాడుకున్నా? మీకు మ్యారేజ్ అయిందా రెడ్డి గారు, లక్ష్మీకాంత్ రెడ్డి? నాకు మ్యారేజ్ అయిందో పాప బాబు, ఆవిడ కూడా మ్యారేజ్ అయింది. నాకు ఆవిడ స్టోరీ తెలుసు, ఆవిడకి మా స్టోరీ తెలుసు. మేమిద్దరు అండర్స్టాండింగ్ లోనే ఉన్నాం ఆ టైంలో కూడా. అంటే ఫస్ట్ కలిసినప్పుడు కూడా అండర్స్టాండింగ్ లో ఉన్నాం. ఓకే. అంటే మీరు మీ డివోర్స్ ఇచ్చారా మీ ముందు లేదు, భార్యకి? ఇవ్వలేదు. మీరు కలిసే మేము లివింగ్ ఉంటున్నారా లో ముందు ఉందాం భార్యతో? అనుకున్నామండి, యాక్చువల్ గా లివింగ్ లో ఉందాం అనుకున్నాం. ఓకే. అంటే మీకు ఒక ఫ్యామిలీ ఉండగానే మళ్ళీ ఈమెతో లివింగ్ లో ఉందాం అనుకున్నారు? ఉందాం, ఆమె యాక్సెప్ట్ చేసి, నేను తప్పు చేసినా కాదని చెప్పడం లేదు. కాకపోతే నాది ఉమ్. అప్పుడు మైండ్ పని చేయలేదు, ఏమైందో తెలియదు. సరే నేను స్పృహ ఎందుకు ఉండే మైండ్ చేసిన మైండ్ ఎందుకు కాదని పని చెప్పడం లేదు చేయలేదు? ఆ టైం. ఏంటండి, ఎందుకు ఆ టైంలో మైండ్ ఎందుకు పని చేయలేదు? ఇక అమ్మాయి మొన్న 5 years తర్వాత కలిసింది, వచ్చింది, ఆమె ఉమ్, ప్రపోజల్ పెట్టింది, మనం లివింగ్ లో ఉందామన్నది. ఓకే అన్న. దాని తర్వాత ఏం చేసింది, మళ్ళీ ఆ రోజు 31st మార్చిలో, మనం ఇక్కడ వద్దు, ఫస్ట్ కాశీ వెళ్ళిపోదాము, నాకు కాశీ విశ్వనాథ్ చాలా ఫేవరెట్, ఆయన భక్తురాలిని నేను, మనం అలా కాశీ కాదు. పోయి అంటే కాశీలో ప్రమాణం. మీరు కలవటానికి, లివింగ్ లో ఉందామని నిర్ణయం తీసుకోవటానికి ఎంత టైంలోనే మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు? 1.5 month టైం పట్టిందండి. 1.5 month టైంలో మీరిద్దరు లివింగ్ లో ఉందామని అనుకున్నారు? అనుకున్నాం. ఓకే.
ఆ చాట్ మన దగ్గర ఉంది. చాట్ ఉందా? ఉందండి. ఒకసారి తర్వాత పంపిస్తారా? డిసెంబర్ 31 నాడు, అది సారీ మార్చ్ 31 కు ఆ రోజు మాట్లాడుకున్నాం ఎట్లా లైఫ్ లీడ్ చేయాలి, ఏం చేద్దాము, ఎట్లా ఆ రోజు క్లియర్ గా ఏం మాట్లాడుకున్నాం అంటే, సార్ చెప్తాం మీకు, ఇక్కడొద్దు కాశీకి వెళ్ళిపోదామని చెప్పిందండి. ఇద్దరం కలిసి కాశీకి పోయినాం. ఎప్పుడు పోయినాం? ఏప్రిల్ 5th, 6th, 7th కాశీలో ఉన్నాం. కాశీకి పోయిన తర్వాత అమ్మాయి నాకు కొన్ని కండిషన్లు పెట్టింది. ఆ కండిషన్లు ఏంటంటే, ఇంతకుముందు నా మీద దొంగతనం కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు మీరు 100% హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ ఏంటంటే, ఒక మంచి అడ్వకేట్ ని పెట్టాలి, లేడీ అడ్వకేట్ ని పెట్టాలి, కేసుకు సంబంధించిన డబ్బులు మొత్తం మీరే పెట్టాలి, అడ్వకేట్ కి మీరే డబ్బులు కట్టాలి. తర్వాత ఈ దొంగతనం కేసులో పోలీసులు నా దగ్గర ఉన్న బంగారం నాది కూడా పట్టుకుపోయినరు, నాకు బంగారం ఏమీ లేదు, ఇప్పుడు నువ్వు ఇచ్చిన చెయ్యి తప్ప ఆ బంగారం కూడా కావాలి, నాకు వైజాగ్ లో ఒక మంచి ఫ్లాట్ కావాలని అమ్మాయి నన్ను కండిషన్ పెట్టింది. ఇంకొకటి ఏంది, నేను మీ వైఫ్ కి ఏదైతే చేపిస్తావు నాకు కూడా అట్లనే పెట్టాలి, నేను కూడా మీ వైఫ్ లాగా ఉంటా అని చెప్పింది ఫస్ట్. నేను ఓకే అన్నాడు. ఆడ 3 రోజులు వచ్చినాం. వచ్చిన తర్వాత మళ్ళీ 10 లక్షలు అడిగింది. నేను అకౌంట్ వేసిన, ఆమె అకౌంట్ కి 8,990,000 అకౌంట్ కొట్టా. విడుదల ఒక రోజు 1 డే 2 డే గ్యాప్ లోనే ఆ డబ్బులు కూడా ఆమె 8,90,000 అండి. ఎందుకే సార్ 8 లక్షలు? నాది ఒకటి అకౌంట్ ఫ్రీజ్ అయ్యిండే సార్. నాకు మామనర్ లో కొన్ని ఫైనాన్స్ వ్యాపారాలు ఉంటాయి కదా, నా అకౌంట్ ఫ్రీజ్ అయింది. అంటే కేవైసీ సరిగ్గా అప్డేట్ లేక అకౌంట్ ఫ్రీజ్ అయ్యిండే. అయితే నాకు అకౌంట్లు వేరే అకౌంట్ అప్పటికప్పుడు తీసుకునే ఛాన్స్ నాకు లేకపోయిండే. ఆమెను అడిగిన, మీ అకౌంట్ వాడుకోవచ్చా ఒక 2 డే అని అడిగినండి. అడిగితే ఆమె అకౌంట్ నెంబర్ పెట్టింది నాకు. అకౌంట్ పెడితే ఆమెకు 1 డే 1.5 డేలో 8,90,000 అకౌంట్ కొన్నాయి. ఆ అమౌంటే నాకు కొట్టింది తప్ప ఆమె నాకు ₹1 కూడా రిటర్న్ ఆమె ఇచ్చింది ఏమి లేదు ఇక్కడ. ఆ అమౌంట్ కొట్టి ఇప్పుడు పోలీస్ రిటర్న్ ఇచ్చిన అమౌంట్ అని పెడుతుంది స్క్రీన్ షాట్లు. అది అలా జరిగిందండి. వచ్చిన తర్వాత ఎందాడులో ఫ్లాట్ చూసా, ఫ్లాట్ కి 23 లక్షలు డబ్బులు కట్టినా, ఈమెకు విడతల వారిగా గోల్డ్ ఇస్తున్నా. ఆమె అతనికి హైదరాబాద్ వస్తుండే, నేను దస్పల్ల హోటల్లో రూమ్ బుక్ చేస్తుంటే ఒక 5 డే జూన్ లో ఏం చెప్పిందంటే, నాతో చాట్ ఉందండి, ఆమె మెసేజ్ చేసింది, నాకు ఇట్లా వస్తే బాగుండదు, నేను నీ సెకండ్ వైఫ్ లాగా ఉంటా, ఇట్లా ప్రతిసారి వస్తే నేను ప్రాస్టిట్యూట్ చేసినట్టుంది, నాకు నచ్చడం లేదు, మనం ఎట్లో కాశీలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, నన్ను పెళ్లి చేసుకోవటమని అడిగిందండి. నేనేమన్నానంటే, పెళ్లి ఏం చేసుకుంటావు పిచ్చే నీకేమన్నా అంటే, కాశీలో ఒప్పుకున్నా కాదన్నాను, పెళ్లిని ఏదో జోక్గా అనుకుంటాం అనుకుని సీరియస్ తీసుకోలేదు అనుకున్నా నేను. అట్లెట్లయితే అంటే, లేదు పెళ్లి చేసుకున్నా, సరే చేసుకుని పెళ్లి కూడా కాశీలో మీరు పెళ్లి చేసుకుంటారని ఒప్పుకున్నారా? ఒప్పుకున్నా. ఆవిడ కూడా ఫస్ట్ ప్రొఫైల్ ఆవిడనే పెట్టింది. ఆ చాట్ కూడా నా దగ్గర ఉంది, ప్రూఫ్ ఉంది నా దగ్గర. క్వశ్చన్ అడుగుతాను, అసలు కాశీ ఎలా ఎందుకు అనుకున్నారు? పవిత్ర పుణ్యక్షేత్రం కదా అది. ఆవిడనే కాశీలోనే మన లైఫ్ కొత్తగా స్టార్ట్ చేద్దామన్నది. సావైనా బతికైనా అక్కడనే కదా ఒక మంచి జీవితము, కాశీ విశ్వనాథ్ దగ్గర. నేను కాశీకి పోదాం అనుకో, లాస్ట్ టైం పోలీసు వాళ్ళు పట్టుకపోయారు నన్ను. ఫ్లైట్ టికెట్లు అన్ని బుక్ చేసుకున్న టైంలో రాత్రికి వచ్చి లిఫ్ట్ చేశారు మా ఫ్యామిలీ మొత్తాన్ని. మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. నేను యాక్చువల్ గా కాశీ, ఆమె భక్తురాలంట, కాశీ విశ్వనాథ్ భక్తురాలంట, ఆడికి పోదామన్నది. ఆడికి పోయినామండి. ఆడికి పోయి ఈ 3 రోజులు సత్సంగం జరిగింది, వచ్చాము, అన్ని బానే ఉంది, ఫ్లాట్ కు డబ్బులు కట్టించుకున్నది, అంతా కట్టించుకున్నది, అడ్వకేట్ ని పురమాయించమని చెప్పింది. ఇంకా మీ మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా కాశీలోనే జరిగింది, ఏర్పడింది, రైట్? కాశీలోనే జరిగిందండి. 3 days కాశీలోనే జరిగింది. అక్కడ నుంచి అడ్వకేట్ గారు నాకు వేరే వాళ్ళు పరిచయం జరిగింది. అమ్మాయిది అనపర్తి, ఆమె పేరు వచ్చేసి సాయి అంబిక, అనంతపూర్ లో ఉంటది. వాళ్ళ భర్తది వచ్చేసి అనపర్తి నా ఫ్రెండ్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకొని సోమయ్య గారికి అడ్వకేట్ గా పురమాయించడం జరిగింది. పురమాయించిన తర్వాత ఏమైంది సార్ అంటే, ఈ సోమేశ్ శెట్టి గారి కేసు మొత్తం ఆమె తీసుకున్న తర్వాత సోమేశ్ శెట్టి, నేను, వాళ్ళ భర్త అందరం ఉన్నాం. ఉన్నప్పుడు ఈమె ఏమన్నదంటే, ఆమె భర్త వాళ్ళతో మాట్లాడుతూ మళ్ళీ మీరు కలిసి ఉందామని కూడా అనుకుంటూ ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా. ఆ ప్లాన్ ఆమెదే మొత్తం. మీరు, నేను, బలరాం, ఆవిడ పేరు రాధికండి, మీరు, నేను, బలరాం నలుగురమే మనకు లైఫ్ లో ఎవరొద్దు అన్నట్టుగా చాటింగ్ చేసింది. అదే ఆ చాట్ ఉంది, మీకు చూపిస్తా. మీరు మీ భార్యతో, ఆమె భర్తతో ఉంటూ మళ్ళీ మీరిద్దరు కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమె నిర్ణయమే ప్లస్ దాంట్లో కూడా నా నిర్ణయం ఉందనుకోండి, ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం అది. మళ్ళీ మీరిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. జూన్ 6 పెళ్లి కూడా చేసుకున్నాం. ఆ పెళ్లి వీడియో కూడా నా దగ్గర ఉంది. దస్పల్ల హోటల్ రూమ్ లో చేసుకున్నాం సార్. ఏదో చూపించండి ఒకసారి.
సార్ ఇప్పుడు మాట్లాడుతున్న ఫోన్ లో ఉంది, ఓకే నేను ఓకే డన్ పెడతాను, డన్ నా దగ్గర ఉంది. ఓకే 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 ఉంది ఇప్పుడు. అది కాదు మరి అంటే ఆమెను పెళ్లి చేసుకునేటప్పుడు ఒక నెల పరిచయంలోనే పెళ్లి చేసుకునేటప్పుడు మీ భార్య మీ బిడ్డలు గుర్తు రాలేదా మీకు? సార్ గుర్తొచ్చిండ్రు, నేను ట్రాప్ లో ఉన్నా, నేను ట్రాన్స్ లో ఉన్నా. అమ్మాయి అంటే నాకు 2020 కంటే ఇష్టం కదా, అప్పుడు ప్రపోజ్ చేసింది. అప్పుడు కూడా ఇంట్లో మంచిగానే మాట్లాడుకున్నాం. ఆ రోజుల్లో కూడా ఫిజికల్ రిలేషన్ తప్ప మిగతా రొమాన్స్ అంతా చేసుకున్నాం. ఆ టైంలో కూడా మా ఇంట్లో హైదరాబాద్ లో ఉమ్, ఉమ్, సడన్ గా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయింది. ఆ టైంలో అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయినా ఫోన్ చేసిన, ఆమెనే ఫోన్ చేసి అడిగింది, నాకు కొంచెం వేరే షూటింగ్ ఉంది, అర్జెంట్ గా వెళ్ళాల్సి వచ్చింది, మీరు పడుకున్నారని చెప్పింది. 4:30కి ఇంట్లోకి వెళ్ళిపోయింది. సరే అయిపోయింది. నేను ఇంకా మా వెంకీ ఉండి ఏం చెప్పినట్టే, అమ్మాయి కొంచెం తేడా అన్నా వదిలే, ఎందుకు నీకు సెట్ కాదని చెప్పిండు ఆ పిల్లోడు నాకు. నేను ఒక ఎవరు 4 years వదిలేసిన. వెంకీ అని మన ఇంటికి నాకు ఎవరైతే సోమేశ్వరిని పరిచయం చేసిండో ఆ బాబు. ఆ బాబు ఈ సౌమ్య శెట్టిని వదిలేయని చెప్పాడు మీకు? అప్పుడే చెప్పిండు నాకు, ఈ అమ్మాయి కొంచెం తేడా అన్నా, సినిమాలో ఉంటది కదా, నీకు సెట్ అవ్వదు, నీ బిజినెస్ నీదంతా వేరు, ఎందుకులే నా బాబు చెప్పిండు. ఉమ్. ఆ బాబు చెప్పడంతో వదిలేసిన 4 years, 2021 to 25 వరకు అంటే ఆ వదిలేసిన. బాబు చెప్పడంతో వదిలేశారా? 4 yearsా మీకు? 2005లోనే కదా బాగా ఇంటిమసీ పెరిగింది. అవును సార్, 2021 లో పరిచయం కదా సార్, నాకు ఫస్ట్ పరిచయం. ఓకే. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాబు చెప్పిండు, 2021 లో చెప్పిండు. ఉమ్. 2025 లో నేనే ఫోన్ చేసిన. మళ్ళా ఎట్లా ఫోన్ చేసిన అంటే, ఈ దొంగతనం కేసు అయింది కదా, ఆ అదే, రకంగా అది ఫోన్ చేసిన అది నేను. అర్థమైంది. ఓకే ఓకే. ఆ తర్వాత మీ మధ్య అంతకన్నా బంధం ముందే బాగా పెరిగింది. అంతకన్నా ముందే ఈ వెంకీ అనే బాబుని అడిగిందట నా నెంబరు. ఉహుం. రెడ్డి సార్ నెంబర్ ఉందా ఒకసారి పంపి వెంకీ అని కూడా అడిగిందంట ఆ బాబుని. ఉమ్. ఆ బాబుని ఆ విషయం అడిగింది, ఇంకొక విషయం కూడా అడిగిందంట. ఎవరన్నా ఏంటి? పొలిటికల్ గా ఉంటే, కొంచెం స్థిరపడి ఉంటే పరిచయం చేయి వెంకీ, నాకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉందని అడిగిందంట. నా దగ్గర ఆ ప్రూఫ్ ఉంది, ఆ బాబుని లైవ్ లో పెట్టమంటే పెడతా. ప్రూఫ్ అంటే ఏం ప్రూఫ్? ఆ అబ్బాయిని అడిగిందంట, ఎవరన్నా అబ్బాయిని పొలిటికల్ గా అడిగిందని కొంచెము. అంటే వాళ్ళు ఆ చెప్పిన మాటలేనా, లేకపోతే మీరు మీ అంతటి మీరు తెలుసుకున్నది ఏమైనా ఉందా ఆ వెంకీ ఆధారాలు? చెప్పిన మాటలు నాకు ఇది. వెంకీ చెప్పిన మాటలే. సో మీకు వెంకీ వెంకీ మీ అంతటి వెంకీ మీరు పలుకుతా అంటాడు కదా, వెంకీ ప్రూఫ్ ఉంది నా దగ్గర, పలుకుతా అన్న లైవ్ లో వస్తా అంటాడు ఆ బాబు. ఉహుం, తర్వాత ఉమ్, ఆ అమ్మాయి నా నెంబర్ అడిగింది, వెంకీ నెంబర్ ఉమ్, ఇవ్వలేదు. నేనే ఆ ఉమ్, అబ్బాయితో నెంబర్ తీసుకొని ఒక చాట్ మెసేజ్ చేసిన ఫస్ట్. ఉమ్. చేశాను, అయిపోయింది. తర్వాత అట్లా కన్వర్జేషన్ కుదిరింది, ఏమని మాట్లాడుకున్నాం. మెసేజ్ చేశారు? లాయర్ వచ్చింది, లాయర్ కూడా డబ్బులు ఇచ్చిన. ఉమ్. లాయర్ కూడా డబ్బులు ఇంచుమించు 19 లక్షలు దాకా ఇచ్చింటండి డబ్బులు లాయర్కి నేను, 19 లక్షలు ఇచ్చారా ఆ మీరు? లాయర్ కు. ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయా? ఎందుకు ఇచ్చినట్టు, లాయర్కి 19 లక్షలు ఆవిడ తెలివిగా ఏం చేసి అంటే, నాతో రికార్డ్ ఉంది సార్, డబ్బులు ఇచ్చిన రికార్డ్ నా దగ్గర ఉంది, కానీ అకౌంట్ కి వేసిన ప్రూఫ్ లేదు. వాళ్ళ భర్త మాట్లాడిన ప్రూఫ్ నా దగ్గర ఉంది. 4 లక్షలు ఒకసారి ఇచ్చారన్నా, 3 లక్షలు ఒకసారి ఇచ్చారన్నా, వాళ్ళ భర్త మాట్లాడిన రికార్డు నా దగ్గర ఉంది. సార్ వినబడుతుందా? హలో, నా మాట. వినబడుతుంది సార్, వినబడుతుంది. ఓకే. ఒకసారి సౌమ్య శెట్టి మాట్లాడారు, తనపై వచ్చిన ఆరోపణ అవాస్తవం అంటూ మాట్లాడారు. ఆ ఆడియో ప్లే చేస్తాను, మీరు కూడా వినండి. వీడియో ప్లే చేస్తాను ఒకసారి పీసీఆర్. అందరికీ నమస్కారం. నేను గోవాలోనో, హైదరాబాద్లోనో, బెంగళూరులోనో లేను. మార్నింగ్ ఏదో పబ్లిష్ చేసింది, ఆ అమ్మాయిని ఎతుకుతున్నారని ఇక్కడే పెందుర్తిలో ఉన్నాను. దయచేసి సోపో న్యూస్ ఛానల్స్ నన్ను అప్రోచ్ అవ్వండి. ఈసారేనా కేసు నేను పెట్టాను, ఎఫ్ఐఆర్ నేను పెట్టాను. పోలీస్ స్టేషన్ లో వచ్చి సౌమ్య మీద ఎఫ్ఐఆర్ ఉందా, సౌమ్య ఎవరి మీద నా కేసు పెట్టిందా ఒక్కసారి వెరిఫై చేసుకోరా. ఆల్రెడీ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కూడా వచ్చాను, అక్కడే ఉంది. వాళ్ళ చెవులతో కూడా విన్నారు. ఆ అమ్మాయి మీద ఏమీ లేదు, ఆ అమ్మాయి కేసే పెట్టింది, ఆ అమ్మాయికి ఫస్ట్ ప్రొటెక్ట్ చేయండి అని చెప్పారు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, డిఐజీ నుంచి లెటర్ ఉంది, పిటిషన్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇవి తీయకపోతే నన్ను మీడియాలో డిఫేమ్ చేసి నా పరువు తీస్తూ అన్నారు. అదే చేస్తున్నారు, మళ్ళీ మీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈసారైనా నన్ను అప్రోచ్ అవ్వండి. అందరికీ నమస్కారం. నేను గోవాలోనో, హైదరాబాద్లోనో. సౌమ్య శెట్టి ఓకే సార్, మాట్లాడిన అర్థమైంది. మాటలు విన్నాం. ఓకే, విన్నారు అవును. కదా సౌమ్య శెట్టి మాట్లాడిన మాటలు. విన్నా. ఉమ్, కేసు నా మీద ఎందుకోసం పెట్టింది సార్ కేసు? ఉమ్, నేను జూలై 12 వాళ్ళ ఇంటికి వెళ్ళిన, నేను సారీ ఉమ్, సెప్టెంబర్ 10కి వాళ్ళ ఇంటికి వెళ్ళిన నేను. జూలై 12 లాస్ట్ నాకు ఆవిడే కన్వర్జేషన్ గానీ మా ఇంటికి రావడం, ఆ హోటల్కి రావడం జూలై 12 వచ్చింది. అక్కడ నుంచి అసలు స్టోరీ మాట్లాడతలేం మనం, వేరే ఏదో మాట్లాడుతున్నాము. నేను చెప్తా సార్ అసలు ఓకే, స్టోరీ. మీరు ఎందుకు మా చెప్పండి, అసలు ఇద్దరికి స్టోరీ చెప్పండి. ఉమ్, ఎందుకు మా ఇద్దరికి డిఫరెన్స్ వచ్చింది, ఇంతవరకు ఎందుకు వచ్చింది కథ అంటే,
నాకంటే ముందు రాజేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అతను పెద్ద అతను ఒక 45-50 ఇయర్స్ ఉంటాయి అతనికి. ఆయన దగ్గర ఈ అమ్మాయి 40 లక్షలు కాజేసింది, సేమ్ నాలాగానే. రాజేష్ దగ్గర అతను నన్ను అప్రోచ్ అయ్యింది వచ్చి, రాజేష్ అనే వ్యక్తి దగ్గర 40 లక్షల రూపాయలు. ఆ స్క్రీన్ షాట్లు అన్ని మీకు పెట్టేస్తా, ఉన్నాయి, అదే మీడియాకి ఇచ్చేసిన. అతను మాట్లాడిన రికార్డు కూడా నా దగ్గర ఉంది. అతను నాకు అప్రోచ్ అయ్యి ఫస్ట్ ఫోన్ లో అప్రోచ్ అయిన తర్వాత ఫిజికల్ కలుసుకుని, నేను అతను హోటల్ కలిసి దస్పల్ల హోటల్లో. అతను వచ్చి నాకు ఏం చెప్పిండంటే, ఈ అమ్మాయి కూడా నన్ను ట్రాప్ చేసిన బ్రదరు, నేను ఒక 30 లక్షల నుంచి 40 లక్షలు అమ్మాయికి ఇచ్చిన, నేను లేకపోతే అమ్మాయి అయిపోతలేదు, సూసైడ్ వరకు పోయింది అన్నీ నాకు అతని బాధలు మొత్తం చెప్పుకొచ్చిన తర్వాత, నేను ఎప్పుడు జూలై తర్వాత అతను ఆమెను అడిగిన, సౌమ్యని, నీవు నీ భర్త తప్ప నేను తప్ప ఎవరు లైఫ్ లో వద్దన్నావు కదా, ఏంది ఇది మరిగో అని రికార్డింగ్ చూపించిన, ప్రూఫ్లు చూపించిన. ఆ రోజే నా మీద సీరియస్ అయింది, నా గురించి నువ్వు నిఘా పెట్టినవా, నా గురించి ఎంక్వైరీ చేస్తున్నావా, ఇట్లా అనుకోలేదు అట్లా అనుకోలేదు, అందరు ఒకటే మొగోళ్ళు అని చెప్పి నా మీద సీరియస్ అయ్యి ఫోన్ కింద పడి వెళ్ళిపోయింది ఆ రోజు ఫిజికల్ గా హోటల్లో. అక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్ గొడవ. ఓకే, దీనికి మొత్తం కర్త క్రియ అడ్వకేట్ సాయి అంబిక అండి మొత్తం. ఇప్పుడు నేను పెట్టిన అడ్వకేట్ ఎందుకే అంటే ఏంటంటే, సౌమ్య శెట్టిని లోపలేస్తారు పోలీసు వాళ్ళు, మళ్ళీ కస్టడీ తీసుకుంటారు, రిమాండ్ చేస్తారు, డబ్బులు కోర్టులో 12 లక్షలు కట్టకపోతే అని చెప్పింది. నేను 12 లక్షల రూపాయలు కట్టిన తర్వాత కూడా ఆమెతో మాట్లాడినా నేను, అమ్మ డబ్బులు కోర్టుకు కడుతున్నాం కదా, మరి పరిస్థితి ఏంటంటే, అన్న రిసిప్ట్ వస్తుంది, కోర్టుకి వెళ్ళి చెక్కులు ఇప్పిస్తానా, ప్రాబ్లం లేదు, అష్యూరెన్స్ మొత్తం మనకు ఉంటుందని చెప్పింది అంబిక. తర్వాత అంబిక ఆ డబ్బుల గురించి ఏమి నాకు సర్టిఫికేట్ గానీ అష్యూరెన్స్ గానీ లెటర్ గానీ ఏం లేకపోయేసరికి నేను అంబికని ఎక్కువ ప్రెజర్ చేయడం స్టార్ట్ చేసిన. నేను ఇచ్చిన 12 లక్షలు ఏమైంది, ఒక 3 లక్షలు ఏమైంది, ఇంకొక 2 లక్షలు ఏమైనాయి అమ్మా, నన్ను చీట్ చేస్తున్నావా, సౌమ్యని చీట్ చేస్తున్నావా, ఇది కరెక్ట్ గా అని అడిగేసరికి అమ్మాయికి నాకు దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. ఎవరు? అంబిక నన్ను సౌమ్యని దూరం చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా దీన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మాయి హెల్త్ బాగాలేదు, ఢిల్లీ పోవాలని చెప్పిండ్రు. ఢిల్లీ ఎందుకమ్మా, హైదరాబాద్ లో హాస్పిటల్ ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి హాస్పిటల్, రండి చూపిస్తా అని చెప్పిన. లేదు అమ్మాయికి బ్లీడింగ్ ఎక్కువైపోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది, మేము ఢిల్లీ పోవాలా, ఢిల్లీ టికెట్లు ఏమని చెప్పినట్టు. ఢిల్లీకి పోతే కూడా 2.5-3 లక్షలు నేనే ఇచ్చిన అకౌంట్ లో కొట్టిన వాళ్ళకు. ఢిల్లీ పోయిండు, రాడిసన్ బ్లూ హోటల్ బుక్ చేసిన, అంతా అయిపోయింది. అక్కడ పోయినాక ఏం చెప్పింది నాకు సాయి అంబిక అంటే, అన్న ఈ అమ్మాయికి ఒక చెప్పుకోలేని రోగం వచ్చింది. ఏం రోగం అమ్మని అడిగిన, ఎస్టీడీ రోగం వచ్చిన రిపోర్ట్ పెడుతున్నా చూడన్న అని చెప్పింది. నాకు అమ్మాయి రిపోర్ట్ పెట్టింది, అది ఫేక్ రిపోర్టు. ఓకే, ఇంత కథ నడిపారు వీళ్ళు. ఇప్పుడు మీరు ఒక చైన్ పంపించారు కదా, నెక్లెస్ పంపించారు కదా, అది మీరు కొనిచ్చిందా లేకపోతే మీ డబ్బులతో ఆమె కొనుక్కున్నారు అని చెప్తున్న నెక్లెస్? నేనే కొన్నా సార్, మహబూబ్నగర్ లో నేనే కొనిచ్చిన. ఎందుకంటే ఆమె వచ్చిన ప్రతిసారి ఫ్లైట్ లో పోతుంది కదా సార్, అప్పుడు మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న నెక్లెస్లు మొత్తం నేను కొన్నాయి. అయితే ఆమె తెలివిగా ఏం చేసిందంటే, నేను ఫ్లైట్ లో పోతా కదా, బిల్లు నా పేరు మీద కావాలి, ఎందుకంటే ఫ్లైట్ లో పట్టుకుంటే బిల్లు ఉంటది కదా అని చెప్పింది. నేను అప్పుడు ఆమె మత్తులో ఉన్నా, ఆమె మాయలో ఉన్నా కాబట్టి ఆమె చెప్పింది ప్రతి ఒక్కటి నేను చేసినండి. సినిమా అగ్రిమెంట్ కూడా సేమ్ ఇట్లనే చేసింది. ఇంట్లో మా ఆయనకు చెప్పుకోవాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా, ఇన్ని డబ్బులు వస్తున్నాయి, ఫ్లాట్ కు డబ్బులు కట్టినాడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అంటే, ఒక సినిమా ఒప్పుకున్నా, ఇట్లా ఒక ఫేక్ అగ్రిమెంట్ తయారు చేయని చెప్పి ఆ చాట్ కూడా నా దగ్గర ఉంది. ఫేక్ అగ్రిమెంట్ చేయని చాట్ కూడా నా దగ్గర ఉంది, అది చేశా. ప్రతి ఒక్కటి అమ్మాయి పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం చేసింది సార్. ఇది రాజేష్ కంటే ముందు కూడా ఇంకొక అబ్బాయి, అతని పేరు వచ్చేసి విఘ్నేష్. ఈ అమ్మాయి అతను కలిసి సినిమా చేసిండ్రు. ఆ బాబు దగ్గర కూడా ఇంచుమించు 13-14 లక్షలు దొబ్బేసిండ్రు వీళ్ళు. అతన్ని కూడా సేమ్ ట్రాప్, అతన్ని కూడా సేమ్ ఫైనల్ వచ్చేసి వాళ్ళ భర్త వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తారు, రేప్ కేసు పెడతామని బెదిరిస్తారు. ఆ బాబు పిక్చర్ ఎందుకు నా దగ్గర లేదు. భర్తకు కూడా తెలిసే జరుగుతుంది సార్. ఇప్పుడు ఒక వైఫ్ కు మనం ఏదో అగ్రిమెంట్ ఇచ్చినామా, ఇలా సెకండ్ పెడితే ఒక పర్సన్ వచ్చి నీకు 20 లక్షలు 30 లక్షలు గోల్డ్ బంగారం ఇస్తుంటే ఏ భర్త అడగడు సార్? ఈ డబ్బులు ఎందుకు అడుగుతారా? అడుగుతారు కదా. అతను ఏనాడు కూడా ఓ సూపర్ సార్ అంటాడు. అతని నేను వైజాగ్ ఉంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంటే, అందరం కలిసి మందు తాగుతుంటాం, అందరం కలిసి పార్టీ చేసుకుంటుంటే. అడ్వకేట్ సాయి అంబికనే మా ఇంటికి పొమ్మని చెప్పింది. ఏప్రిల్ 12 నుంచి నాకు అమ్మాయి కాంటాక్ట్ లేదు, నా నెంబర్ బ్లాక్ లో పెట్టింది, వాళ్ళ ఫ్యామిలీ బ్లాక్ లో పెట్టిండ్రు. అమ్మాయి నాకు డిస్ప్లేలో పడుతుంది కదా సార్, బ్రతికినంత కాలం పూజిస్తా, మీరు నా లైఫ్ లోకి వచ్చి మీరు దేవుడని రాసిన అమ్మాయి. ఆ రైటింగ్ ఎవరిది? అమ్మాయి రాసిన రైటింగ్? అమ్మాయి రైటింగే సార్. అమ్మాయి నాకు తెలుగు ఇంగ్లీష్ రాదు, నాకు అమ్మాయి రైటింగే దస్పల్ హోటల్ రాసి అమ్మాయి నాకు వాట్సాప్ చేసింది. అన్నిటికంటే మెయిన్ విషయం ఇంకోటి సార్, మీకు ఒకటి చూపిస్తా నేను.
ఇప్పుడు అమ్మాయి చేతిలో ఫోన్ ఉందా, నా చేతిలో ఫోన్ ఉందండి? ఇది అమ్మాయి తీసింది వీడియో. ఇది మన జీవితాంతం గుర్తుండాలి, లైఫ్ లో ఇది భద్రంగా పెట్టుకో, నా గుర్తుగానే పెట్టుకున్నది ఈ అమ్మాయి. దీన్ని పెట్టుకుని నన్ను బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసింది. ఇక అది మీరేనా? నేనే. ఉమ్. లాస్ట్ వరకు ఆమె ఎంత హ్యాపీగా ఎండింగ్ ఉంది చూడండి. ఇప్పుడు ఎంత మంచిగా నవ్వుతుంది ఆమె. ఆమె చేతిలో ఫోన్ పట్టుకొని ఆమె రికార్డ్ చేసి నాకు బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసింది. ఆమె మిమ్మల్ని ఏమైనా బ్లాక్మెయిల్ చేసింది? అదే ఇది పెడతా, మీ ఇంట్లో పెడతా, వాళ్ళకి పెడతా, వీళ్ళకి పెడతా అని. ఇది ఇంకా చాలా ఉంది, చాలా చేసారు వాళ్ళు. నాకు చేసింది అయితే పక్కడబంది ప్లాను. దీనిలో పోలీసులో పూర్తి విచారణ జరిగితే తప్ప నిజాలు బయటికి రావు. ఆమె ఎంతసేపు దొంగతనం చేసినప్పుడు కూడా నోరు వేసుకొని పడిపోయి ఏడిసి గోల పెట్టి, ఆమె యాక్టర్ ఫస్ట్ కెళ్ళి, నాకు తెలియదు ఇంత యాక్టర్ అని తెలియదు నాకు. ఆమె ఫస్ట్ కెళ్ళి యాక్టర్ కాబట్టి గ్లిజరిన్ లేకుండా ఆమె ఏడవగలదు, ఏమైనా చేయగలదు. ఆవిడ 10 మంది నొప్పియగలదు. నాకు అంత యాక్టింగ్ రాదు. నేను ఫస్ట్ కెళ్ళి అమ్మాయి నమ్మి మోసపోయా. అలాగే మీ చేతితో మీరే ఇచ్చారా చైను? మీరు మెల్ల వేశారా? ఏదండి ఫస్ట్ డే ఇచ్చిన చైనా? నేనే ఇచ్చానండి. ఫస్ట్ నేనే ఇచ్చిన. ఫస్ట్ మీటింగ్ అంటే అంతకు ముందు చాటింగ్ లో మాట్లాడుకునే విధానం ఉంది కదా సార్. ఏమన్నదంటే, నాకు ఫస్ట్ టైం వస్తున్నా కదా, ఏం గిఫ్ట్ ఇస్తావు? పండుగ ఉంది, ప్రతిసారి మా డాడీ ఉంటే, మా ఫ్యామిలీలో అందరు ఉంటే మాకు అందరికి బట్టలు ఇప్పిస్తుండ్రి. ఈ కేసు వల్ల మా డాడీ చనిపోయిండు, నీ వల్ల మళ్ళీ హ్యాపీగా ఉండాలి. నా భర్త వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు. నాకు పెళ్ళై 14, అమ్మాయికి పెళ్ళై 14 ఏళ్ళు అయింది. ఇప్పటిదాకా నాకు పిల్ల లేదు, ఏమీ లేదు. మీ వల్ల నాకు లైఫ్ లో అన్ని కావాలని కోరుకుంటున్నా. మీ నుంచి నేను ఇది కోరుకుంటున్నా అని చెప్పి, అందుకే కాశీకి పోయి అన్ని నేను అమ్మాయికి చేసిన ప్రతి ప్రమాణ నెరవేర్చిన సార్. నేను ఇల్లంటే ఇల్లుకు డబ్బులు కట్టిన, కారు ఈఎంఐలు కట్టిన, డబ్బులు అంటే డబ్బులు ఇచ్చిన, బంగారం అంటే బంగారం ఇచ్చిన. ఇల్లు కొనేసారా తనకి? ఇల్లుకు 23 లక్షలు డౌన్ పేమెంట్ కట్టిన, 85 లక్షలు లోన్ చేయించిన. ఎలా ఇచ్చారు 23 లక్షలు? మీరు ట్రాన్స్ఫర్ బై హ్యాండ్ క్యాష్ ఇచ్చిన, బిల్డర్ కి క్యాష్ ఇచ్చినండి. మొత్తం బిల్డర్ క్యాష్ ఇచ్చారు. క్యాష్ ఇచ్చిన. ఎందాడలో సార్, ఎందాడ ఎంబీపీ కాలనీ, గీతం కాలేజ్ బ్యాక్ సైడ్. బిల్డర్ కు డబ్బులు ఇయ్యడానికి పోయినా ప్రతిసారి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. అప్పటికి అమ్మాయికి సినిమా అగ్రిమెంట్ ఇంక వేయలేదు నేను. అది మే 2వ తారీఖు కట్టిన డబ్బులు. నేను చేసింది జూన్ 4th ఎప్పుడో వేసిన అమ్మాయికి అగ్రిమెంట్, సినిమా అగ్రిమెంట్. అది ఆ అమ్మాయి చాట్ అంటే నైట్ చాట్ చేసుకున్న తర్వాతనే అగ్రిమెంట్ ప్రిపేర్ చేయాల్సి వచ్చింది నేను. మొత్తం ఎన్ని లక్షలు ఇచ్చారు? నేను మొత్తం చూడండి సార్, 70 లక్షలు దాదాపు క్యాష్ ఇచ్చింట, 25-30 గోల్డ్ ఇచ్చింట. నేను ఎప్పుడైతే అమ్మాయిని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిందో, నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేను పెట్టిన అడ్వకేట్ ఇద్దరు కలిసి, ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో చూడండి వాళ్ళిద్దరివి. నేను అడ్వకేట్ ని ఎప్పుడైతే నిలదీస్తున్నానో అప్పుడు అడ్వకేట్ నన్ను దూరం చేసింది ఆమె నుంచి, ప్లస్ ఆమె నాతో దూరం అయింది. అడ్వకేట్ ఇంకొక మాట ఏం చెప్పింది, అన్న నేను ఎప్పుడు సెప్టెంబర్ 8వ తారీఖు 9వ తారీఖు మీరు వెళ్ళిపోండి, సౌమ్యని నిలదీయండి, సౌమ్య ఇంటికాడ పోయి మీరు గట్టిగా మాట్లాడండి, నాకు రేపు ఫ్లైట్ టికెట్ వేయండి, నేను వస్తా. వచ్చినాక మనం సౌమ్యని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడదామన్నది. నేను ఫ్లైట్ టికెట్ వేసిన, సెప్టెంబర్ 10వ తారీఖు ఫ్లైట్ టికెట్ వేసిన. నేను సెప్టెంబర్ 10వ తారీఖు ఆమె ఇంటికి పోయినా. నేనైతే అన్కాన్షియన్స్ ఉన్నా. నా ఫ్రెండ్ మాత్రం తిట్టిన మాట వాస్తవం. నాకు తెలియదు ఏం తిట్టిండు కూడా. గలీజ్గా అయితే బూతులు తిట్టిండు. టెస్ట్ పాస్ కేసు పెట్టిండ్రు. అవును, అమ్మాయి ఏమైనా కేసు పెట్టినా అంటుంది కదా. ఏం కేసు పెట్టింది? కేసు పెట్టింది. ఎందుకు తిట్టినాము? అవును సార్, ఎందుకు తిట్టినామంటే సాయి అంబిక చెప్పడం వల్ల పోయినాం. ఒకటి, ఈ జూలై 12వ తారీఖు నుంచి నాకు అమ్మాయి కాంటాక్ట్ లేదు, నేను చాలా ఇబ్బందులు పడుతున్నా, అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా అన్నట్టుగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. 40 రోజులు వెయిట్ చేసిన అమ్మాయికి మర్యాద ఇచ్చి. ఎంతవరకు ఒప్పుకుంటే నేను పోయినా, ఇంటికి పోయినా. ఇంటికి కూడా ఎందుకు పోయినా, ఇప్పుడు ఢిల్లీ పోయినప్పుడు వీళ్ళు చెప్పింది సార్, నా దగ్గర రికార్డు ఉంది. ఢిల్లీ పోయినప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, సాయి అంబిక గాని సోమేష్ శెట్టి గాని, నీ గోల్డ్ నీకు ఇచ్చేస్తాము, నీ బంగారం నీకు ఇచ్చేస్తాము, నాకైతే ఈ రోగం వచ్చింది, ఇకపై నీతో ఉండలేను అని అతను ఇద్దరు చెప్పిన మాట వాస్తవం. సాయి అంబిక అడ్వకేట్ గారు చెప్పిండ్రు, ఈమె చెప్పిండ్రు. వాళ్ళు పోయింది నిజము, అక్కడ నాతో మాట్లాడింది నిజము, నా దగ్గర రికార్డింగ్ ఉన్నాయి, అన్ని మీడియాకి ఇచ్చిన. నేను గోల్డ్ ఇస్తా, డబ్బులు ఇస్తా అన్నోళ్ళు వచ్చినాక మొత్తం ఫ్లైట్ ఫిరాయించిండ్రు. వాళ్ళ ఇంటికి రాకుండా ఈమె కేసు పెట్టింది, వీళ్ళింటికి రాకుండా ఆమె కేసు పెట్టింది. మరి నేను ఎక్కడ పోవాలి సార్? నేను పోలీస్ స్టేషన్ లో పోతే ఏమంటారు, మీరు ఆల్రెడీ వాళ్ళ ఇంటికి పోయి తిట్టిండ్రు కదా, మీ మీద కేసు అయింది అంటారు. సరే, తిట్టినము, కేసు అయింది, ఓకే. మరి నాకు జరిగిన అన్యాయానికి నేను కేసు పెట్టాలన్నా పెట్టకూడదా?
నేను పోయి పోలీస్ స్టేషన్లు ఇచ్చిన మొత్తం ఆధారాలు ఏమి ఆమె కొట్టిన. ఏమండి మీరు కేసు పెట్టారా? నేను ఇచ్చినండి. సిపి గారిని కలిసినాము. సిపి గారు ఏమండి పెందుర్తి ఉమ్మన్నారు. ఎఫ్ఐఆర్ ఇంకా అవుతుందేమో సార్, ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ కాలేదు. మరి ఎప్పుడు ఇచ్చారు మీరు కంప్లైంట్? మేము 8వ తారీఖు ఇచ్చినాం సార్. ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు అంటే మీరు చెప్పిన మాటల్లో, మీరు చేసిన ఫిర్యాదులో నమ్మదగిన విషయాలు లేవని పోలీసులు అనుకున్నారా, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా చేశారా? నమ్మదగిన విషయాలు ఉన్నాయి సార్. అక్కడ నమ్మదగిన విషయాలు ఉంటేనే కదా మీడియా వాళ్ళు ఇంత నన్ను అప్రోచ్ అయింది. ఎందుకు ఇంత ఇప్పుడు మీడియా వాళ్ళకు నిజాలు లేకపోతే ఎందుకు వేస్తారు సార్? నాతో ప్రూఫ్ ఉంటేనే కదా మీరు వేసేది. మొన్న పెందుర్తి నుంచి ఫోన్ వచ్చింది, మీరు పిఎస్కి రండి, అది ఏదైనా చేద్దాం ఒకటి అన్నట్టుగా. అంటే ఒకటి మీరు ఆమెను ఇష్టపడ్డారు, ఆమె మిమ్మల్ని ఇష్టపడింది, మీకు పెళ్ళయింది, భార్య ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఆమెకి పెళ్ళయింది, భర్త ఉన్నాడు, మధ్యలో మళ్ళీ మీరు ఇద్దరు వివాహం చేసుకోవాలనుకున్నారు. మీ ఇద్దరు ఇష్టంతో ఆమెకు మక్కువతోనో మోజుతోనో మీరు ఏదేదో కొనిచ్చారని మీరు చెప్తున్నారు. ఒకసారి ఆమె చెప్పాలి నిజంగా మీ దగ్గర నుంచి ఆ నగలు, ఆ డబ్బు ఇవన్నీ తీసుకున్నారా లేదో ఒకసారి నేను ఆమెను అడుగుతాను. వాళ్ళు చెప్పారు సార్, వాళ్ళు ఎందుకు చెప్తారు? నా దగ్గర ప్రూఫ్ ఉంది కదా సార్. సార్ నా దగ్గర ప్రూఫ్ ఉంది కదా. నా దగ్గర ఏముంది? అమ్మాయికి డబ్బులు కొట్టిన అకౌంట్ ట్రాన్సాక్షన్ 36 లక్షలు దాదాపు ఉంటది. బిల్డర్ కి 23 లక్షలు కట్టిన. సాయంబికి అడ్వకేట్ ఎవరు? ఈమె అడ్వకేట్ బిల్డర్ మీరు క్యాష్ కదా ఇచ్చానంటున్నారు, మరి మీరు ఇచ్చినట్టు? అవును, క్యాష్ ఇచ్చిన నేనే ఇచ్చిన కదా. నేనే బిల్డర్ తో మాట్లాడినా, నేనే ఇచ్చిన. వీళ్ళు ఉన్నారు కదా, అందరు ఉన్నారు కదా, అందరం కలిసి కట్టినా కదా. బిల్డర్ ఎట్లకెళ్ళి పరిచయము? నేను పోయి ఫ్లాట్ చూసిన తర్వాత మే 2వ తారీఖు డబ్బులు కట్టినాము. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఈరోజు బిల్డర్ డబ్బులు కడుతున్నావా, ఎంత కడుతున్నావు, నాకు ఫ్లాట్ ఎప్పుడు ఇస్తున్నావు, గిఫ్ట్ నా దగ్గర అన్ని చాట్ చేసి ఉంది. అమ్మాయి ఎక్కువ ఫోన్లు మాట్లాడదు కదా, ఎంతసేపు చాటింగే. ఆ చాట్ చేసి ఏమో డిలీట్ ఫర్ ఎవరీ వన్ కొట్టేస్తుంది. ఏమని చేస్తారు అంటే మీరు దేనికి అట్రాక్ట్ అయ్యారు అసలు? ఏ సార్ నాకు అర్థం కాలే. మీరు దేనికి అట్రాక్ట్ అయ్యారు అంటున్నాను. నేను అమ్మాయికి అట్రాక్ట్ అయినా సార్. దేనికి అట్రాక్ట్ అవుతావు? ఈడ అమ్మాయి నాతో ఉంటున్నది, నీతో పెళ్లి చేసుకుంటా, ఎందుకు అట్రాక్ట్ కామింగా? నేను అట్రాక్ట్ అయినా. ఓకే, అమ్మాయి అంతకు అమ్మాయి నీ దగ్గర వచ్చి నేను ఉంటా, పెళ్లి చేసుకుంటా అంటే నేను అట్రాక్ట్ కానా సార్? నేను అట్రాక్ట్ చేసింది అని అట్లా. మరి పెళ్లి చేసుకుంటాను అనగానే అట్రాక్ట్ అయిపోయారా? అవును సార్, పెళ్లి ఒకటే సార్. పెళ్లి ఇప్పుడు అడితే రేపు పెళ్లి చేసుకోలే కదా నేను. ఒక 1.5 month దాని మీద నేను మాట్లాడుకున్న తర్వాతనే మేము పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేనంతా నేను అడగలే కదా. మీకు స్క్రీన్ షాట్ పెడతా చూడండి. నన్ను సెకండ్ వైఫ్ నేను ఉంటా, పెళ్లి చేసుకుంటామని అడిగింది నన్ను. నేను వాళ్ళ ఇంటికి ఊరికే గొడవలే. అట్లా మీకు వివాహం అయింది, ఓకే, మీకు వివాహం అయింది, ఓకే, ఏదో మైండ్ సెట్ లో ఉన్నాను మీరు అంటున్నారు, ఓకే. కానీ మీరు ఆమె అనలేదా నీకు కూడా భర్త ఉన్నాడు కదా అని? మరి అను ఉండాల్సింది కదా. చెప్తుంది కదా, నాకు భర్త వల్ల ఉపయోగం ఏమీ లేదు, నాకు పెళ్ళై 14 ఏళ్ళు అయింది, నాకు పిల్లలు లేరు, ఏం లేరు, భర్త నాకు ఉన్నాడంటే ఉన్నాడు అన్నట్టుగా ఆమెడే చెప్పింది లైవ్ లో నాతోన. అన్నప్పుడు మనం ప్రతిదీ రికార్డు పెట్టుకోం కదా సార్. కొన్ని పర్సనల్ మాటలు మాట్లాడుకుంటాం కదా, ప్రతిదీ రికార్డ్ చేసుకుని అనుకుంటామా? ఎందుకు? వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. దస్పల్లోటంలో వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది ఈవిడ, నేను రెడ్డి సార్ని పెళ్లి చేసుకుంటున్నామ్మా, పెళ్లి చేసుకుంటా, నాకు రెడ్డి సార్ నచ్చిన. వాళ్ళ అమ్మ కూడా ఓకేనని అన్నది. చేసుకోండి, జాగ్రత్త, నీ మహారాణి లాగా చూసుకో అన్నది. నేను ఆవిడ మహారాణి లాగానే చూసుకున్నా. కాకపోతే ఆవిడ లోపల వేరే విషయం దాగి నాకు తెలియదు. నాతో ఉన్నప్పుడే ఆ రాజేష్ అన్న దగ్గర 2 లక్షల రూపాయలు అకౌంట్లో వేసుకున్నది. ఎప్పుడు? జూన్ 23 తారీఖు నాడు. అప్పుడు నా దగ్గర ఉంది అమ్మాయి. అర్జెంట్ గా కోర్టుకు డబ్బులు కట్టాలి రాజేష్ గారు, వస్తున్నా, మనం కలుద్దాం రాత్రికి అన్నది. అప్పుడు డబ్బులు అంతా ఆయనతో అకౌంట్ వేయించుకొని సాయంత్రం ఫ్లైట్ కి వెళ్ళిపోయింది. ఆ విషయం నాతో రికార్డు ఉంది, స్క్రీన్ షాట్లు ఉన్నాయి. ఓకే, రికార్డు ఉందా? నా దగ్గర రికార్డు ఉంది. ఓకే, అది కూడా పంపించండి. మరి మీరు అడగలేదా అసలు నాలో ఏమి నచ్చింది నీకు అని మీరు అడగలేదా? మరి అడిగినా. నేను ఇట్లుంటా అమ్మా, మాస్ ఉంటా కదా, నాలో ఏం నచ్చిందా, నువ్వు చాలా మంచివి, మాస్ అంటే ఇష్టం. మా ఆయన కూడా, వాళ్ళ ఆయన కూడా మాస్ ఉంటాడు నాలాగానే, గిడ్డం వేసుకొని మాస్ ఉంటాడు. నాకు మాస్ అంటే ఇష్టం, నీతో అన్ని రకాలుగా నీ మనసు బాగుంది, ఇష్టం, ఏమో చెప్తాం సారిగా. ఆమె చెప్పింది, మనం అన్నం అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు నన్ను ఎందుకు ఇంత మోసం? అమ్మాయి ఫస్ట్ వచ్చింది మోసం దృష్టితోనే వచ్చింది, ఈ కళ్ళబొల్లి మాటలతోనే వచ్చింది ఫస్ట్. ఆమె మైండ్ లో ప్రేమ పెళ్లి ఏమి లేదు, ఎంతసేపు డబ్బులు తీయాలనే ఉద్దేశంలోనే నాకు కనెక్ట్ అయింది. తర్వాత నాకు అర్థమైంది, నేను ఎప్పుడైతే నిలదీయడం స్టార్ట్ చేసినో ఆమె నన్ను సీరియస్ కావడం మొదలు పెట్టింది. అంబిక అడ్వకేట్ ఇద్దరు కలిసి ఇన్స్టాగ్రామ్ లలో ఫోటోలలో చూస్తారు కదా మీరు, చూడండి ఆమె ఇన్స్టాగ్రామ్ చూడండి ఒకసారి. వాళ్ళిద్దరికి ఆ బాండింగ్ లేకపోతే ఎందుకంత క్లోజ్నెస్? అడ్వకేట్ లాక్కుందా ఆవిడ, ఫ్రెండ్ లాక్కుంటారు ఇద్దరు. ఆమె నా దగ్గర 10 లక్షలు వేసుకున్నది.
ఓకే, అడ్వకేట్ గురించి వద్దులేండి, ఎందుకంటే ఆమె ప్రొఫెషన్, ఆమె ఓకే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ గా ఉన్నారు అంటే అడ్వకేట్ ఆమె కలిసి తప్పలేదు, ఉండడంలో తప్పే ఉండమనండి, ఉంది. తప్పలేదు సార్, నేను తప్పంటలేను. ఓకే ఏం సార్? అంటే అడ్వకేట్ ఆమె క్లోజ్ గా ఉండటంలో తప్పే ఉంది. లేదు, నేను తప్పంటలేను. మేము పెట్టిన అడ్వకేట్, నేను పెట్టిన అడ్వకేట్ నాకు యాంటీ ఎందుకేందో మీకు అర్థమైంది కదా సార్. ఇప్పుడు నేను ఆమెకు డబ్బులు ఇచ్చిన అడుగుతుంటే నాకు యాంటీ అయింది. నేను సోమేశ్వర్ నిలదీసినందుకు హాస్పిటల్ పేరు చెప్పి ఢిల్లీ పోయిండు. ఢిల్లీ పోయినాక వేరే వేరే రకాల డ్రామాలు ఆడి నన్ను మొత్తానికి సౌమ్య వాళ్ళ ఇంటికి పోకుండా కేసు పెట్టింది. ఇక్కడ అంబిక వాళ్ళ ఇంటికి పోకుండా అనపర్తిలో కేసు పెట్టిండ్రు. మరి నేను ఎటు పోవాలో ఎవరిని అడగాలి? నేను పోలీసులకు ఇచ్చిన ఆధారాలు కూడా పక్కా ఆధారాలు ఇచ్చిన. నేను ఎప్పుడు కలిసినా ఆమె నాతో ఏం చార్జ్ చేసింది, ఎక్కడ గోల్డ్ కొన్నా, ఎన్ని డబ్బులు అకౌంట్కి వేసినా, బిల్డర్ ఎవరు, ఆ బిల్డర్కి ఎన్ని డబ్బులు కట్టినా ప్రతి ఒక్కటి ఇచ్చిన. ఇప్పుడు ఆవిడ ఒకటే ఏమంటే ఆమె దగ్గర ఒకటే నిజం ఉంది. ఏం నిజం ఉంది? నేను ఇంటికి పోయి తిట్టినా అని ఒక నిజమే ఉంది. నా దగ్గర 100 నిజాలు ఉన్నాయి ఇక్కడ. నేను ఇంటికి పోయి తిట్టినా, కేసు పెట్టినా అంటుంది. నిజమే, ఇంటికి పోయినాం, నేను తట్టుకోలేక నేను నా ఫ్రెండ్ ఇంటికి పోయినాం. నేనైతే ఒక మాట దానిలో బూతు మాట్లాడలేదు. నేను అంతకు ముందు కూడా నేను స్లీపింగ్ టాబ్లెట్ వేసుకునే పరిస్థితి నాది. నేనైతే కాన్షియస్ లో లేను, ఉంది స్పృహ ఉంది, కానీ ఏం మాట్లాడితే నాకు అర్థమైతలేదు. కానీ ఆమె వాళ్ళు రికార్డ్ చేసుకొని పోలీస్ స్టేషన్ లో ఒక పెన్ డ్రైవ్ ఇచ్చారు. ఆ పెన్ డ్రైవ్ నేను మాట్లాడినా చూడండి మీరు, నేను ఒక్క బూతు మాట మాట్లాడలేను. మీ వల్లే అమ్మాయి చెడిపోయిందని మౌనిక అమ్మాయిని తిట్టిన నేను, అదొక్కటే నాకు గుర్తుంది. రికార్డ్ లో కూడా అదే ఉంది. చనిపోయింది ఎవరు? మౌనిక అనే అమ్మాయిని తిట్టిన నేను. ఏం తిట్టినా? చనిపోలేదు సార్, మౌనిక అమ్మాయి నేను తిట్టినా అని చెప్తున్నా. నా వెనక ఉన్న విజయరెడ్డి నా ఫ్రెండ్ తిట్టిండు అంబిక, ఎవరిని? సౌమ్యని. నేను తిట్టలే. సరే ఎవరు తిట్టినా తోలుకోపోయి ఇద్దరం అయితే పోయినాం కదా. అమ్మాయి ఎంతసేపు నా కేసు నేను పెట్టాను డీజీపీ డిఐజీ అంటుంది కదా. అమ్మాయి దొంగతనం చేసినప్పుడు ఏ ట్రిక్ ప్లే చేసింది, ఇప్పుడు కూడా అదే ట్రిక్ ప్లే చేస్తుంది. నోరు పెద్ద చేసుకొని పడిపోయి నిజంగా బతికినట్టు చూసుకొని అదేమో చేస్తుంది ఆవిడ. అది కరెక్ట్ అయితే కాదు. కాకపోతే దయచేసి చెప్తున్నా సార్, పోలీసులు దయచేసి ఈ కేసుని కరెక్ట్ గా దర్యాప్తు చేయండి. ఎవరిది మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు? నేనేం కోరుకుంటున్నా సార్ అంటే, నాకు జరిగిన అన్యాయాన్ని నిజమా కాదా, ఇది పోలీసుల వల్ల మాత్రమే సాధ్యం, మీడియా వల్ల మాత్రమే సాధ్యం. మూడో వ్యక్తి ఎవరు ఇది ఛేదించలేరు. దీనిలో చాలా ట్విస్టులు ఉన్నాయి, చాలా కథలున్నాయి. పోలీసులు మీడియా కలిసి ఓకే అలా కాదు. మీకు కావాల్సిన న్యాయం ఏంటి? మీరు ఖర్చు పెట్టానంటున్న డబ్బులు కావాలా మీకు? సౌమ్య నా డబ్బులు నాకు సార్ ఒకటే చెప్తున్నా, నేను ఒకటి చెప్తున్నా, నేనంతకు నేను అమ్మాయిని చీట్ చేయలేదు. ఫస్ట్ నేను అమ్మాయి నమ్మిన, అమ్మాయి నాకు కూడా నమ్మినట్టుగా చేసి ఇదంతా చేసింది. నేను వద్దనుకునింటే నేను డబ్బులు అడిగాను, గోల్డ్ అడిగాను, ఏది అడిగాను. ఇప్పుడు వాళ్ళంతకు వాళ్ళు నన్ను దూరం పెట్టి వాళ్ళంతా వాళ్ళు ప్లాన్లు వేసుకొని నాకంటే ముందు ఇంకొకతోనా, వానికంటే ముందు ఇంకొకతోనా, అతని కంటే ముందు ఇంకొకతోనా, అన్ని దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని నా దగ్గర ఉన్నాయి. నేను ఎప్పుడైతే నిలదీసినో అమ్మాయి ఒక్క నిమిషం, అమ్మాయికి మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయని మీరు ఆరోపిస్తున్నారు. సాక్ష్యాలు లేకుండా ఆరోపిస్తే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. అవును, నేనేమంటున్నా సార్ అంటే, సాయి అంబిక అనే పర్సన్ చెప్పింది నాకు రిపోర్ట్ పెట్టింది. ఈ రిపోర్ట్ లో అమ్మాయికి సెక్సువల్ ట్రాన్స్ఫర్ డిసీజ్ ఉంది. ఒక డాక్టర్ దగ్గర మాట్లాడింది ఆవిడ. ఆ డాక్టర్ కూడా లైన్ లోకి తీసుకోమంటే తీసుకుంటా. అమ్మాయి మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారన్నా నీకు వద్దని చెప్పింది ఢిల్లీలో. దాని తర్వాత ఢిల్లీలో వాళ్ళిద్దరు కలిసి నాకు చెప్పారు. ఏం చెప్పారు? నీ గోల్డ్ నీకు ఇస్తా, నీ బంగారం నీకు ఇస్తా, నాకు ఈ రోగం వచ్చింది, ఈ రోగం పేరు నీకు చెప్పనని చెప్పింది నాకు. కానీ సాయి అంబిక నాకు రివీల్ చేసింది ఆ రోగం ఏందనేది, ఆ జబ్బు ఏందనేది. ఇప్పుడు ఏమంటారు? మేము కావాలని చేసిన ఆ రికార్డ్ నా దగ్గర ఉంది, మా వైఫ్ తో మాట్లాడిన రికార్డింగ్ పెడతా, మేము కావాలని ఆ రిపోర్ట్ తయారు చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు నేను సాయి అంబిక ఢిల్లీ పోయి ఉందా ఆ రికార్డింగ్ ఆడియో మీ దగ్గర ఉందా? ఈ ఫోన్ లో ఉంది సార్, నేను అన్ని పెడతా మీకు. ఇది అయిపోయినాక మీకు ప్రతి ప్రూఫ్ నేను ఇస్తా. ఓకే, మీకు ప్రతి ప్రూఫ్ ఇస్తా. మా ఆవిడతో మాట్లాడినప్పుడు ఏమంటుంది, ఎవరు సోమేశ్ శెట్టి, మీ ఆయన ఇచ్చిన గోల్డ్ మీకు రిటర్న్ మీ ఆయనకి ఇచ్చేసామండి అన్నది. మా ఆవిడ ఏమడిగింది అప్పుడు? ఎవరికి ఇచ్చినామని అడిగింది. సోమేశ్ శెట్టి ఏమంటుంది? మీరు ఇవ్వలేదు కదా, మీకు ఎందుకు ఇస్తాను అన్నది. అక్కడ అయిపోయింది. సెకండ్ వచ్చేసి, మరి ఢిల్లీ పోయినావు కదా, ఏమైంది అంటే, నేను అడ్వకేట్ గారి కలిసి కావాలనే మేము ఫేక్ రిపోర్ట్ తయారు చేసుకున్నాము అని చెప్పిందండి. ఆ రికార్డ్ ఆ దగ్గర ఉందండి, మీకు పెడతా. ఫేక్ రిపోర్ట్ కూడా మీకోసం, మిమ్మల్ని దూరం పెట్టడం కోసం తయారు చేసిన రిపోర్ట్. నన్ను దూరం పెట్టడానికే చేసుకున్నాము అని అంటుంది ఆవిడ. ఈయనతో చాలింగ నాకు అన్నట్టుగా మాట్లాడుతుంది ఆవిడ. ఆ రికార్డ్ నా దగ్గర ఉంది. మా వైఫ్ మాట్లాడింది, సోమేశ్ శెట్టి మాట్లాడింది, అంబిక మాట్లాడింది. వాళ్ళని మాత్రం మా ఆవిడ బండబుద్ధి తిట్టమైతే వాస్తవం. రికార్డ్ లో మీరు కూడా ఉంటే అదే ఉంటది.
ఉమ్. ఆ, ఉంది. ఒకటే సార్, ఇప్పుడు ఆవిడ కేసు పెట్టినట్టుంది కదా సార్, నేను స్టేషన్కి పోయినా, పోలీసులతో మాట్లాడుకున్నా, అంటే వాళ్ళు నాకు 41 CR నోటీస్ ఇచ్చిండ్రు, ఇంకొకసారి ఆమె దగ్గరికి పోకని చెప్పిండ్రు. సరే ఓకే సార్, అంతే బాగానే ఉంది, నేను కూడా మీకు కొన్ని ఆధారాలు ఇస్తాను, దీన్ని బట్టి విచారణ చేయండి సార్ అని చెప్పిన. ఉమ్. సిపి గారిని కలిసినాము. సిపి గారే మాకు స్వయంగా ఏం చెప్పిండ్రు, పెందుర్తి PS ఓండమ్మా, అక్కడ పోయి కంప్లైంట్ ఇవ్వండి, మీకు కంప్లైంట్ తీసుకోకపోతే నాకు ఫోన్ చేయండి అని చెప్పిండ్రు. మా కంప్లైంట్ తీసుకున్నారు. నేనేమైతే ఆధారాలు ఉన్నాయో ప్రతి ఆధారం వాళ్ళకి ఇచ్చిన. పూర్తి విచారణ పోలీసులు జరిపితే గానీ నిజానిజాలు బయటికి రావు. ఓకే, అంటే ఇందులో నేను లాస్ట్ కోరుకునేది ఏంటంటే సార్, నన్ను అమ్మాయి చాలా తెలివిగా నమ్మించి పద్ధతిగా నీట్ గా మోసం చేసింది. ఇట్లా ఈ అమ్మాయి ఇంకెవరిని చేయకుండా అమ్మాయి మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే గతంలోనే ఒక స్నేహితురాలు ఇంట్లో ఆమె 80 నుంచి 90 తులాలు బంగారం కొట్టేసింది. అదంతా అందులో వీడియో మీరు వాస్తవం ఉందా? చూసింటారు. అందులో లేదు, అది ఆరోపణైనా వాస్తవం 100% వాస్తవం ఉంది దాంట్లో. 100% వాస్తవం ఉంది సార్. వాస్తవం లేకపోతే అవతల కేసు ఎందుకు పెడతారు సార్? ఎందుకు ఈమె రిమాండ్ చేసుకుంటారు, కస్టడీ ఆధారాలు తీసుకుంటారు, ఉన్నాయా? వారంలో ఎందుకు ఎంక్వైరీ చేస్తారు? ఉన్నాయి కదా సార్, నాతో ఆధారాలు ఎందుకు ఉంటాయి సార్? మీడియాలో ఉన్నాయి కదా, మీడియాలో వస్తుంది కదా, వచ్చింది కదా అప్పట్లో, సంచలనం అయింది కదా అప్పట్లో. ఏది లేని ఎవరు చేయరు కదా సార్. ఒకవేళ ఇప్పుడు మీరు మీ ముందు సౌమ్యారెడ్డి ఉంటే ఏం అడుగుతారు? సౌమ్య శెట్టిని ఏం అడగాలనుకుంటున్నారు? అర్థం కాలేదు సార్ క్వశ్చన్. సౌమ్య శెట్టిని మీరు ఏం అడగాలనుకుంటున్నారు? బహుశా ఆమె లైవ్ చూసే అవకాశం ఉంటుంది. మీరు సౌమ్య శెట్టిని నేరుగా అడగాలనుకుంటే ఏం అడగాలనుకుంటున్నారు? ఆమెను ఏమడుగుతాం సార్? ఇప్పుడు ఆమె మొత్తం పక్కడబందిగా ప్లాన్ చేసి ఆమెను అడగడానికి ఏముంటుంది నా దగ్గర? ఎందుకు ఇలా మోసం చేసామని మాత్రం అడగగలను. ఆమె ఏమంటే నేను మోసం చేయలేదు అంటది. ఇప్పుడు మరి ఇవన్నీ ఇప్పుడు మోసం చేయనప్పుడు ఎందుకు కలవాలి, ఎందుకు కాశీకి రావాలి, ఎందుకు బంగారం కొనిపించుకోవాలి, ఎందుకు దూరం పెట్టాలి? నేను ఒక యాక్టర్ గా ఉన్నాను, ప్రొడ్యూసర్స్ చాలా మందిని కలుస్తుంటుంటాను. అందులో భాగంగానే లక్ష్మీకాంత్ రెడ్డి కూడా ప్రొడ్యూసర్ కాబట్టి నేను తనతో కలిసిన ఫొటోస్ ఉండవా? అంటే ప్రతి ప్రొడ్యూసర్ తోనే ఇట్లే ఉంటుందా సార్? మరి ప్రతి ప్రొడ్యూసర్ తోన లిపులాక్ వీడియోలు తీసుకుంటా, పెళ్లిళ్ళు చేసుకుంటే ఇవన్నీ చేస్తారా? మరి ప్రతి అట్లే చేస్తారా? ప్రొడ్యూసర్ తో అట్లే ఉంటారా? మరి ఇగో కాశీలో ఉన్నా కదా, ఆమె మీద పండుకొని మా ఫ్రెండ్ వీడియో కాల్ చేసిండు, స్క్రీన్ షాట్లు కొట్టి పెట్టిండు. ప్రతి ప్రొడ్యూసర్ తో ఓటర్లు అట్లే చేస్తుందా? మరి సరే ప్రొడ్యూసర్ అనుకుందాం, ప్రతి ప్రొడ్యూసర్ ఆమె అట్లే చేస్తుందా? ప్రతి ప్రొడ్యూసర్ తో ఫోటో తీసుకొని మా ముద్దులు పెట్టుకుని వీడియోలు తీస్తుందా? ఓకే, ఆ పర్సనల్ గా ఉన్న వీడియోస్ గురించి అసలు ఆమె ఏమంటారు? మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ గురించి సౌమ్య శెట్టి ఏమంటారో తెలుసుకోవాలి. ఒకటి నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సో మీ వెర్షన్ విన్నాం కాబట్టి నేనైతే ఏం చెప్పేది లేదు. నేను చెప్పేది ఏం లేదు. పక్కడ బందిగా ఆమె ప్లాన్ చేసింది కదా, ఆమె ఇష్టపూర్వంగా తీసుకున్నది కదా వీడియో కూడా. నేనేమి దొంగతనంగా దూరంగా ఎక్కడో స్పై కెమెరా తీయలేదు కదా, ఆమె ఫోన్ లో తీసుకున్నా నాకు పంపించింది కదా, మీకు లైవ్ ఇప్పుడు చూపించినా కదా. నేను అక్కడ ఎక్కడ ద్రోహం చేసినట్లుంది అమ్మాయికి, ఎక్కడ చీట్ చేసినట్లుంది? నేను వీళ్ళు కదా చీట్ చేసింది నన్ను, పక్కన మంది ప్లాన్ వేసి కదా వీళ్ళు చీట్ చేసింది నన్ను. సార్ ఇప్పుడు నేను ఎవరినో తెలియదు, వాళ్ళ భర్త ఎవరో తెలియదు, నేను వాళ్ళ ఇంటికి 5-6 రోజులు ఉంటుంటే, నేను వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, మౌనిక, సౌమ్య, వీళ్ళందరూ, సౌమ్య శెట్టి నాకు వాళ్ళ ఆయనకు ఇంట్లో తినిపిస్తుండే. వాళ్ళ హస్బెండ్ ఏమని పరిచయం చేశారు? వాళ్ళ భర్తకి మిమ్మల్ని ఏమని పరిచయం చేశారు? లక్ష్మీకాంత్ రెడ్డి సినిమా ప్రొడ్యూసర్ అండి, ఇట్లా మనకు ఇప్పుడు కేసుగా నన్ను హెల్ప్ చేసి అని చెప్పిండు బలరామ్ అని చెప్పింది అతను. సార్ ప్రతి ఒక్క పాయింట్ అతను తెలుసు సార్, ప్రతి ఒక్కరు తెలుసు. దొంగతనం అప్పుడు ఇట్లనే ట్రావెల్ చేసిండ్రు రాజేష్ అనే వ్యక్తి, వేరే వేరే చాలా ఉన్నాయి. ఇంకా నేను ఇవన్నీ చెప్పను, నా దగ్గర ఆధారాలు లేవు. నా దగ్గర ఉన్న ఆధారం ఒకటే, రాజేష్ వచ్చి నన్ను కలిసిండు, నా దగ్గర మాట్లాడిండు, నేను మాట్లాడే రికార్డ్ ఆయన దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. ఆయన సౌమ్య శెట్టి కొట్టిన డబ్బుల స్క్రీన్ షాట్ నా దగ్గర ఉన్నాయి, నేను అది మీడియాకి ఇచ్చి, అదొక్క ఆధారమే నా దగ్గర ఉంది. నేను దాని గురించే గట్టిగా మాట్లాడగలను. కాకపోతే ఇంటర్నల్ గా వచ్చేటువంటి అమ్మాయికి చాలా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయని సాయి అంబిక చెప్పింది. అమ్మాయికి ఏముంది ఏంటి అనేది అమ్మాయి పర్సనల్ వ్యక్తిగతానికి సంబంధించిన విషయం. సో మీరు మాత్రం అమ్మాయి మీతో ఉంటాను అంది కాబట్టి మీరు ఇన్ని లక్షల రూపాయలు ఇంటికి, బంగారానికి, ఇతరత్ర ఇచ్చాను, ఒక 76-80 లక్షల రూపాయలు ఇచ్చాను, అవి నాకు కావాలి అని అంటారు ఫైనల్ గా మీరు, రైట్? సార్ ఒక మాట వినండి మీరు బాగా. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా నాకు డబ్బుకు కానీ బంగారం కానీ టైం ఇవ్వలేదు. నాకు ఏప్రిల్ కలిసినాం సార్, మార్చ్ 29 కలిసినాం కదా, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలే
3 నెలల్లో మొత్తం సర్దేసిరు నన్ను. ఎంత ట్రాప్ అంటే అంత ట్రాప్. కాదు 3 నెలల్లో 80 లక్షల రూపాయలు ఎలా ఇచ్చేసారు నాకు అర్థం కాక అడుగుతాను. ఇచ్చేసిన అంతే మరి. నాకేం ఫైనాన్షియల్ ఏం లేవు, నేను వెల్ సెటిల్డ్, నాకు ఇబ్బంది లేదు. ఇక పొద్దున్నేసి ఇదే వీళ్ళు 3 నెలలు వాళ్ళ అమ్మ గానీ లక్ష్మీకాంత్ రెడ్డి గారు మీరు ఏం చేస్తారు? నేను శాండ్ బిజినెస్ అది ఫైనాన్స్ ఉంటుంది నాకు, ఫైనాన్స్ చెప్తా. శాండ్ బిజినెస్, సాఫ్ట్వేర్ ఏం కాదు. శాండ్ ఇసుక వ్యాపారం లీగల్ గా సార్, ఇల్లీగల్ ఇసుక కదా నాది. ఏ బిల్ తో కొట్టేస్తా. గవర్నమెంట్ ఇల్లు ఉంటాయి కదా సార్, గవర్నమెంట్ ఇందిరమ్మ పథకాలు ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇండ్లకు కొడుతుంది మన బండ్లు. ఓకే, లీగల్ బిజినెస్ అన్నారు కదా మీరు, ఇంజనీర్ ఏం కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం కాదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు సార్, హార్డ్వేర్ ఇంజనీర్ కాదు సార్. నేను నాది ఇసుక వ్యాపారము, ఫైనాన్స్, అగ్రికల్చర్. మా ఊళ్ళో నాకు 20 ఎకరాల పొలం ఉంది. మాది అగ్రికల్చర్. మా నాన్న మా అమ్మ ఊర్లో ఉంటారు. మా వైఫ్ పిల్లలు మహబూబ్నగర్ లో ఉంటారు, హైదరాబాద్ ఉంటారు. నేను ఊరు, అమ్మ, నాన్న, మా భార్య పిల్లలతో చూసుకుంటా. దరిద్రానికి ఎట్లా వన్న ట్రాప్ లో పట్టినా అది తప్పే. నాకు ఇప్పుడు అర్థమైంది తప్పని. కాకపోతే వీళ్ళు నిజంగా నాతో నా అమ్మాయి ఫిజికల్ గా ఉండి లాంగ్ రన్ రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటే 3 నెలలు ఎందుకు నన్ను దూరం పెడతారు చెప్పండి? ఈ 3 నెలల్లో నాతో ఏం చేశారు వాళ్ళు? ఎట్లా విచారణ చేస్తారు పోలీసులు? విచారణ చేసి తప్ప అర్థం కాదు ఎవరికి ఇది. ఓకే, ఒకసారి ఉంటాయి మిస్టరీలు. అవునా? ఎక్కడెక్కడ తిరిగారు అసలు మీరు? ఇంకా కాశీ ఇంకెక్కడికి తిరిగారు? కాశీకి పోయినాం సార్, హైదరాబాద్ దస్పాల హోటల్ అంతే. ఎక్కడొచ్చేది కాదు, అమ్మాయి బయటకు వచ్చేదే కాదు. పోదామంటుంటే ఎక్కడొచ్చేది కాదు. హోటల్ వస్తే హోటల్లోనే కార్ వేసుకొని రాత్రి కూడా రోడ్ల మీద తిరుగుతుంటే అట్లా షికారు నైట్. మా మహబూబ్నగర్ పోయినాం, మా ఇంటికి పోయినాం ఒకసారి 2 సార్లు. మా ఇంటికాడ ఇంట్లోకి తీసుకోపోలేదు, బయటనే పెట్టా. నేను ఇంట్లోకి రాని వెళ్ళిపో అన్నది. ఇంట్లో అదే ఐటమ్ నక్లెస్ చేపించి రెడీ పెట్టింటి కదా, తీసుకురానికి ఇంట్లో ఉంటే తీసుకురానికి పోయినాం. మహబూబ్నగర్కి 2 సార్లు పోయినాం. ఒకసారి ఏమో సాయి అంబికి అడ్వకేట్ డబ్బులు కట్టడానికి వయ్యా మహబూబ్ ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడ నుంచి మా ఇంటికి పోయి అక్కడ నుంచి కొంచెం ఫ్రెష్ అప్ అయి అనంతపురం వెళ్ళిపోయినాం. సాయి అంబికి అనంతపురంలో డబ్బులు ఇచ్చిన. ఇప్పుడు ఒకటే చెప్తున్నా సార్, నాన్నలు మీకు పెడతా, నాన్నలు అంటుండే, నాన్నలు బంగారులు కన్నలు అంటుండే. పడిపోయారు ఆ మాటలకి. ఇది అంతా వేసి ఇట్లా వేసారు నన్ను. ఇది చూడండి సార్, ఒకసారి చదవండి ఇది. లవ్ యూ నాన్నలు, మీరు వచ్చారు, నా జీవితం మార్చారు, రకరకాలు. ఇగో మీరు ఇచ్చిన గోల్డ్, నేను అమ్మాయి గోల్డ్ ఏదైతే ఇచ్చినో ఫోటో పెట్టింది. మీరు ఇచ్చిన గోల్డ్ హ్యాపీ అని పెట్టింది. ఓకే, ఇప్పుడు ప్రొడ్యూసర్ తో ప్రతి ప్రొడ్యూసర్ కలుస్తుంటే ప్రతి ప్రొడ్యూసర్ తో ఇట్లే ఉంటుందా సార్? హోటల్లో ఇది కాశీలో ఇది ప్రతి ప్రొడ్యూసర్ ఇట్లే ఉంటారా? నేను ప్రొడ్యూసర్ అనుకున్నది అనుకున్నా అంటే. ఇగో లవ్ యూ నాన్నలు సడన్ గా గుర్తొచ్చారు. మౌనిక నేను పార్లర్ లో ఉన్నాము. ఏ సార్ ఎన్ని గంటలకి ఆ మెసేజ్ చాటింగ్ చేసిందా సార్? 1:14 మధ్యాహ్నం 1 గంట 14 నిమిషాలకు. ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచా ఆ మెసేజ్ పెడతా? వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి మీరు అమ్మాయి మెసేజ్ అడ్వకేట్ అనంతపూర్ వాళ్ళ ఇంటికి పోయినాం. ఓకే, ఈమె అడ్వకేట్ సాయి అంబిక, ఆమె కూతురు బలరాం శెట్టి పక్కల. డబ్బులు ఇవ్వడానికి పోయినాం, 12 లక్షల రూపాయలు అడిగింది కదా కోర్టుకు కట్టాలని. ఆ డబ్బులు ఇవ్వడానికి అనంతపూర్ వాళ్ళ ఇంటికి పోయినాం, సాయి అంబిక ఇంటికి పోయినాం. దాని తర్వాత నేను ఆమె వైజాగ్ హోటల్లో, ఓషన్ విస్తా హోటల్లో ఉన్న ఫోటోలు ఇవి. ఇది కాశీలో. ఓకే, పక్కడబందిగా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసింది సార్. అంటే చదవండి సార్, ఇది చూడండి సార్. ఓకే, ఏంటి చదవండి అది కొంచెం. నాన్నలు ఐ లవ్ యూ, నా జీవితం మార్చారు, మారుస్తున్నారు. నన్ను నమ్మండి, వినండి, చాలా చాలా ఇష్టం మీరంటే. మీరు నేను అంతే, మనం ఇద్దరం. ఆ రోజు ఎందుకు జరిగింది సార్ గొడవ ఇదంటే, వాళ్ళ అమ్మ చెప్పింది అన్నట్లు, అమ్మాయికి మీకు ఒక 1 year దూరం ఉండండి, అమ్మాయి అబ్బాయితో ఏదో పిల్లల్ని కనాలనుకుంటుంది, నీకు అమ్మాయికి 1 year దూరం ఉండని వాళ్ళ అమ్మ చెప్పిన వర్షను. నేను వాళ్ళ అమ్మని తిట్టిన. ఏం తిట్టినంటే, ఈయన డబ్బులు తీసేసుకున్నారు మీరు 3 నెలలులా, కొత్త డ్రామా ప్లే చేస్తారు అని వాళ్ళ అమ్మతో చిన్న కన్వర్జేషన్ అయింది. ఇంకొకటి, అమ్మాయి ఢిల్లీ పోయినప్పుడు నేను టికెట్ వేసా. ఎప్పుడు? జూలై
31st కి ఇది ఫ్లైట్ లేట్ అంట, బోర్డింగ్ అయిపోయింది. తర్వాత నైట్ అక్కడ దిగిన తర్వాత 10:15కు జస్ట్ క్యాబ్ లో కూర్చున్నా, సరే నాన్నలు లవ్ యూ బై గుడ్ నైట్. ఢిల్లీ పోయినప్పుడు ఇది ఇక మేము పెళ్లి చేసుకున్న వీడియో ఇది, అంటే స్క్రీన్ షాట్ లో వీడియో పెడతా, దీనిలో స్క్రీన్ షాట్ వీడియో కూడా ఇస్తా. దస్పల్ల హోటల్లో పెళ్లి చేసుకున్నాం జూలై 6 తారీఖు. ఓకే ఓకే నేను నువ్వు మాట్లాడకపోతే నా పరిస్థితి ఇది అని చెప్పి నా వాట్సాప్ లో పెట్టిన అమ్మాయిని, నువ్వు మాట్లాడకపోతే నా పరిస్థితి ఇది, స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకోవడం చెప్తే కూడా రిప్లై లేదు. దాని తర్వాత 40 రోజులకు వాళ్ళ ఇంటికి పోయినా నేను. ఇగో ఢిల్లీ పోయినాక రూమ్ ట్యాక్స్, హోటల్ బిల్ ఎంత అయింది, ట్యాక్సీ బిల్ ఎంత అయింది, హోటల్ బిల్ ఎంత అయింది, ఫుడ్ బిల్ ఎంత, ఆమె పెట్టిన చాటింగ్ ఇదంతా ఢిల్లీ నుంచి. ఓకే ఢిల్లీ పోయి తర్వాత నాకు మనసు ఏం బాగాలేదు. మార్నింగ్ నాన్నలు ఆమెనే పెట్టింది మెసేజ్ కూడా, మార్నింగ్ నాన్నలు అన్నది టాబ్లెట్ వేసుకుంటా అన్నది. నాకు ఏం అసలు మనసు బాగాలేదు, నాకు ఇట్లయితే తెలియదు, ఇది అది అని ఒక రకరకాలు. ఇంకా నేను అప్పుడు క్రూజ్ లో పోయిన, ఫస్ట్ మార్చి లో క్రూజ్ లో పోయినప్పుడు ఫిక్స్ పెట్టండి అన్నది, పెట్టినా. మీరు వస్తారా మేడం అని అడిగిన, అప్పుడు ఇంకా మీకు ఫిజికల్ గాలే ఏం కాలే, వస్తా అన్నది. మీరు నేను మాత్రం పోదామన్నా, ఓకే సార్ వస్తా అన్నది. ఇంకా చాలా ఉన్నాయి సార్, కొన్ని వందల ఎవిడెన్స్ నా దగ్గర. ఆమె దగ్గర ఒకటే ఎవిడెన్స్ ఉంది. ఏం ఎవిడెన్స్ ఉంది? జస్ట్ మా ఇంటికి వచ్చిండ్రు, పెట్టిండ్రు, ట్రెస్పాస్ కేసు పెట్టినా, లేకపోతే ఇంకోటి సమ్ ఏదో పెట్టినా. ఆమె దగ్గర అది ఉండొచ్చు, ఇంకా 2 ప్రూఫ్లు ఉండొచ్చు, ఏమో నాకు తెలియదు. నా దగ్గర 100 ప్రూఫ్లు ఉన్నాయి, మాట్లాడిన రికార్డింగ్లు ఉన్నాయి, అడ్వకేట్ మాట్లాడిన రికార్డింగ్, ప్రతి ఒక్కటి నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను ప్రతి ఒక్కటి పోలీసులకు సబ్మిట్ చేసిన. సో మిమ్మల్ని కావాలని వాళ్ళే దూరం పెట్టారు, మీరు ఏదో ఓకే మీరు రాజేష్ గురించి ఇంకోటో తెలిసి మీరు దూరం పెట్టడం కాదు, మిమ్మల్ని వాళ్ళు కావాలి. తెలిసిపోయింది. నేను ఏం చెప్పిన సార్ అంటే, నేను ఏం చెప్తున్నా అంటే అమ్మాయికి, నీకు ఇన్స్టాగ్రామ్ ఇదంతా ఉంది కదా, ఇదంతా వద్దు, నీకు ఫ్లాట్ ఇప్పిస్తానా, ఫ్లాట్ ఇప్పి డబ్బులు కట్టేసిన ఆల్రెడీ, తర్వాత నీకు ఏదైనా మన సూపర్ మార్కెట్ సమ్ ఏదో పెట్టిస్తా. అమ్మాయికి ఏంటంటే ఒకటే నేను కట్టేసినట్టు చేసినట్టు విషయం చెప్పాలంటే, అమ్మాయి నేను ఎక్కడ బయటికి పోనీస్తలేను. ఎందుకు పోనీస్తలేంటే పద్ధతిగా ఉండని చెప్తున్నా నేను. సరే గతంలో దొంగతనం చేసినావు, రాజేసి ఇదంతా అయిపోయింది, ఇక్కడ నేను చూసుకుంటాను వచ్చినా కదా, నేను చూసుకుంటానేసరికి అమ్మాయి ఎక్కడ పోనీకే లేకుండా అయ్యేసరికి నన్ను టార్గెట్ చేసింది. ఈడొద్దు మనకి ఇంకా, ఎందుకంటే అంటే అలా అని కాదు. ఇప్పుడు అమ్మాయి సోషల్ మీడియాలో స్టార్ అయింది, అమ్మాయి ఎలా ఉందో మీరు అలా ఆమెను ఇష్టపడ్డారు, తర్వాత వచ్చిన తర్వాత ఇవన్నీ ఆపేసే ఇంకా నువ్వు అమ్మాయిని కట్టడి చేయడానికి. అవును సార్, అదే చెప్తా, నువ్వు ఇంట్లోనే ఉండు, ఇన్స్టాగ్రామ్ బంద్ చేయని చెప్పలే, నీకేమైనా సినిమా అవకాశాలు చేసుకో, ఏదొచ్చినా చేసుకో, కానీ ఇట్లాంటి పొరపాట్లు చేయకని చెప్పిన నేను. ఇప్పుడు నువ్వు చెయ్యని దొంగతనం కేసు నీ ఎందుకు పెడతారు? నువ్వు చేస్తేనే కదా పెట్టేది దొంగతనం. ఇప్పుడు నా ఇంట్లో వస్తారు, ఇంట్లో కూర్చున్నా, ఎవరు వచ్చి దొంగతనం చేస్తేనే కదా సార్ కేసు పెట్టేది. అది అనుమానం కాదు కదా, కేసు రిజిస్టర్ అయ్యింది కదా. ఇప్పుడు రాజేష్ అనే వ్యక్తితో కూడా నువ్వు చాట్ చేసినావు కదా, ఆ చాట్ నాకు వచ్చింది కదా, ఆయనతో డబ్బులు వేయించుకున్నావు కదా, రికార్డ్ నా దగ్గర ఉంది కదా. ఆ చాట్ లో ఏముంది? రాజేష్ తో ఉన్న చాట్ లో ఏముంది? రాజేష్ తో ఉన్న చాట్లు అంటే అతను నాకు చాట్ పెట్టలేదు సార్, ఆమెకు డబ్బులు కొట్టిన స్క్రీన్ షాట్లు పెట్టిండు, ఆమె మాట్లాడిన మాటలు చెప్పిండు. ఏమని ఉంది మాటలే? ఓకే మాటలు అతను చెప్పాడంతే, నేను ఇలా మాట్లాడాను అని చెప్పింది ఈ అమ్మాయి సార్ అని రాజేష్ చెప్తే మీరు విన్నారంతే. లేదు మీరు విన్నారా? అతను చెప్పిన మాట అతను నోట్లోంచి విన్నారా, అతను చూపించాడా? అతను నోట్లో నుంచి నేను రికార్డ్ చేసుకున్నా, మేమిద్దరం ఫోన్ కన్వర్సేషన్ చేసేలా. అదే అంటే ఒకవేళ రాజేష్ మిమ్మల్ని తప్పుదారి పట్టించుండొచ్చేమో. తప్పుదారి పెడితే నాకు ఎందుకు పెట్టాడు సార్ ఇవన్నీ? నాకు రాజేష్ నిన్న కూడా మాట్లాడి, నా దగ్గర మాట్లాడాడు. రాజేష్ మీకు పెట్టింది ఏంటి? జస్ట్ ఆ అమ్మాయికి డబ్బులు ఏదో ఇచ్చిన స్క్రీన్ షాట్. ఓకే ఎవరికైనా అవసరం ఉంది అంటే స్నేహితులను తెలిసిన వాళ్ళని డబ్బులు అడుగుతాం, ఆ డబ్బులను పెట్టుకుని వాళ్ళు ఏదైనా ఉద్దేశంతో ఉండి మిమ్మల్ని తప్పుదారి పట్టించాడేమో. లేదు సార్, తప్పుదారి పట్టేయలే, మీకు ఎటువంటి తప్పుదారి పట్టేయలేదు సార్. అతని నేను అమ్మాయితో ఉన్నప్పుడు అతని నాకు ఫోన్ చేసిన మాట మాట్లాడింది ఏంది, నన్ను అమ్మాయించుకోమన్నది. అదే నేను అనేది అది కాదు. రాజేష్ తో అమ్మాయి క్లోజ్ గా ఉన్న ఒక ఫోటోను కానీ, రాజేష్ నువ్వంటే నాకు ఇష్టం అని అమ్మాయి రాజేష్ అన్న చాట్ కానీ మీరు డైరెక్ట్ గా చూసారా, లేదా రాజేష్ చెప్తే మీరు విన్నారా? నాకు అది కావాలి. రాజేష్ చెప్తే నేను విన్నా, మేము మాట్లాడిన రికార్డింగ్ సోమ్య పెట్టి. ఎందుకు నమ్మం సార్? ఇప్పుడు నా గురించి వేరే వాళ్ళు చెప్తే ఫోన్లో చెప్తే నమ్మమ్మా సార్? ఆధారాలు ఏమడుగుతాం? ఇంకా
రికార్డ్ చేసుకున్నా కదా నేను. ఒకవేళ అమ్మాయి పట్ల వాళ్ళు కూడా ఏదైనా ఉద్దేశం ఉండి మిమ్మల్ని అమ్మాయి నుంచి దూరం చెయ్యాలి అని ఇద్దరి మధ్య గొడవ సృష్టించాలని ఇంకెవరైనా ఏదైనా చేసి ఉండొచ్చేమో, మీరు అపార్థం చేసుకుని మేబీ చేసి ఉండొచ్చు. వాళ్ళకి పెట్టినా కదా, నేను రికార్డింగ్ పెట్టినా కదా, సోమేష్ శెట్టికి పెట్టినా, వాళ్ళ అమ్మకి పెట్టినా. వాళ్ళు ఏమన్నారు, ఉన్నమాట వాస్తవమే కానీ ఇప్పుడు మాకు అక్కర్లేదని చెప్పి అందుకే నీకు కాంటాక్ట్ అయ్యండి వాడని చెప్తారు. వాళ్ళ అమ్మ చెప్పింది లైవ్ లో. వాళ్ళ ఇంట్లో రాజేష్ కి వాళ్ళకి రిలేషన్ ఉంది అని వాళ్ళు అంగీకరించారా మీ ముందు? నా రిలేషన్ కాదు, నేను వాళ్ళ అమ్మ యాక్చువల్ గా వాళ్ళ ఆఫీస్ లో జాబ్ చేస్తుండే. వాళ్ళ అమ్మ సౌమ్యని పరిచయం చేసింది. అతను ఎప్పుడు సౌమ్యని అడగలేదు. ఆ రికార్డింగ్ మీరు పూర్తిగా వింటే అర్థమవుతుంది. అతను ఎప్పుడు సౌమ్యని అడగలేదు. సౌమ్య అనే నేను ఇంతకు ముందు చందు అనే వ్యక్తితో ఉనింటి, అతనికి నాకు చెడింది, నాకు అతనితో నా రిలేషన్ కట్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేను మీతో ఉందాం అనుకుంటున్నా. నాకు ఫైనాన్షియల్ గా చాలా మీరు సపోర్ట్ చేయాలి, నెలకు 2-3 లక్షలు నాకు ఇవ్వండి, మీ ఆఫీస్ లో ఒక ఎండి పోస్ట్ కూడా క్రియేట్ చేయండి అని క్లియర్ గా రికార్డ్ లో ఉంది. నేను అదే రికార్డు వాళ్ళకి పెట్టినా. ఓకే, సౌమ్యకి పెట్టినా, వాళ్ళ అమ్మకు పెట్టిన రికార్డు విన్న తర్వాత అతనికి వాళ్ళకి చెడిపోయింది, దూరం అయిపోయింది. సేమ్ సౌమ్య శెట్టి అతను ఎవరు రాజేష్ తో ఎట్లయితే డ్రామా ఆడినరో నాతను కూడా సేమ్ ప్లే ఆడినరు. కాకపోతే అది కొంచెం పెద్ద సినిమా, వాళ్ళకి అతనికి ఒక చిన్న సినిమా. ఓకే రైట్, ప్రస్తుతానికి డిబేట్ క్లోజ్ చేద్దాం. లక్ష్మీకాంత్ రెడ్డి గారు, ఓకే మీరు చాలా డేటా ఇచ్చారు. నేను ఒకసారి సౌమ్యారెడ్డితో కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. ఒకసారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఆమె సినిమాల్లో నటించాలి అన్న కోరికతో ఉన్నారు. సౌమ్యారెడ్డి చేతిలో మోసపోయాను అని లక్ష్మీకాంత్ రెడ్డి అంటున్నారు. నేనే కాదు చాలా మంది మోసపోయారు అని లక్ష్మీకాంత్ రెడ్డి అంటున్నారు. మరి నిజంగా సౌమ్యారెడ్డి ఇంతమంది చేతిలో మోసపోయారా, లేదా సౌమ్య శెట్టి ఇంతమంది చేతిలో మోసపోయారా, లేకపోతే సౌమ్య శెట్టి ఇంతమందిని మోసం చేశారా? ఇన్ని లక్షల రూపాయలు లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గర నుంచి మోసం చేసి సౌమ్య శెట్టి ముఖం చాటేశారా? ఒక్కసారి ఆవిడతో కూడా మనం మాట్లాడదాం. మరి కొద్దిసేపట్లో సౌమ్య శెట్టితో నేరుగా స్టూడియోకి పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాస్తవాలు ఏంటో తెలుద్దాం. అండ్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఆయన మాటలు వింటే మీకు అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.